हरिः ओम् श्री सद्गुरु परमात्मने नमः। ओम श्री कृष्ण परब्रह्मणे नमः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री गुरुभ्यो नमः। यस्य प्रसादादहमेव सर्वं मय्येव सर्वं परिकल्पितं च इत्थं विजानामि सदात्मरूपं तस्याङ्घ्रिपद्मं प्रणतोऽस्मि नित्यं। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं సద్గురుంతం నమామి। నమో గురుదేవ। ఈరోజు మనం భగవద్గీత యందు 3వ అధ్యాయము కర్మయోగము। శ్రీకృష్ణ పరమాత్మ మనం చేసేటటువంటి ప్రతి పనిని కూడా శాస్త్రం ఆధారంగానే కర్మ చెయ్యవలసి ఉంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా కర్తవ్య నిర్వహణలో, అంటే మనం ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు కూడా దేహ సంబంధమైనటువంటి కర్తవ్య నిర్వహణ ప్రతి ఒక్కరూ కూడా చేయాల్సి ఉంటుంది। ఎవ్వరూ కూడా తప్పించుకోవడానికి వీల్లేదండి। మనం చేసేటటువంటి కర్మను ఎలా చేయాలి అంటే భగవంతుడు అంటున్నారు, మీకు నచ్చినట్టుగా విధి నిర్వహణ చేయడానికి వీల్లేదు। మీరు ఒక ఉద్యోగం చేస్తే ఆ ఉద్యోగమునందు మీకు కొన్ని కండిషన్స్ ఉంటాయండి। ఆ కండిషన్స్ ని దాటి మనం ఉద్యోగం చేయగలుగుతామా? ఖచ్చితంగా మనం ఎక్కడైతే పని చేస్తున్నామో ఆ పని చేసేటటువంటి కంపెనీకి సంబంధించి, లేకపోతే ఒక రైతు మీరు 9 గంటలకి మా పొలంలోకి రావాలి అంటే 10 గంటలకు వస్తానండి అంటే ఆ రైతు ఒప్పుకుంటాడా? అంటే అంటే సాధారణమైనటువంటి పని అనుకుంటాం, కండిషన్లు లేనటువంటి పని వ్యవసాయం అనుకుంటాం। కానీ ఎక్కడైనా ఒక క్రమ పద్ధతి, అంటే మనం చేసేటటువంటి పనుల యందు మరి యజమాని యొక్క కండిషన్ ఆధారంగానే మనం మన పనిని చెయ్యవలసి ఉంటుందే కానీ మనకు నచ్చినట్టుగా మనం ప్రవర్తిస్తాను అంటే అలా సాధ్యమవుతుందా? ఎక్కడా సాధ్యం కాదు। కానీ మనమందరం ఎక్కడ సాధిస్తున్నాం? సాధించడం వల్ల ఏంటి ప్రమాదం అంటే, ఒక రైతు 9 గంటలకి మా పొలంలోకి వస్తే 5 గంటలకు వెళ్ళొచ్చు అన్నారండి। ఇప్పుడు మనం ఆ రైతు మాటను అంగీకరించకుండా 10 గంటలకో 10:30కో వెళ్ళి అందరితో పాటు వెళ్ళిపోతానంటే ఆ రైతు ఏం చేస్తాడు? కొంత జీతాన్ని తగ్గించి, ఇప్పుడు ఉదాహరణకు ఒక 500 రూపాయలు ఇవ్వాలనుకోండి, ఒక 350 రూపాయలో 400 రూపాయలో ఇచ్చి పంపిస్తారు। అదేంటండి అందరికి 500 ఇచ్చారు, నాకెందుకు తక్కువ ఇచ్చారంటే, మీరొచ్చిన సమయం ఏంటి, నేను చెప్పిన సమయం కాకుండా 1 గంట లేటుగా వచ్చారు అన్నప్పుడు మనం ఏం చేస్తాం? అవునండి నేను లేటుగా వచ్చానని ఒప్పుకొని వెళ్తున్నాం। అదే విధంగా పరమాత్మ ఈ దేహంతో చేయవలసినటువంటి కార్యాలను ఆయన చెప్పిన విధంగానే చెయ్యాలంటున్నారు, నీకు నచ్చినట్టుగా చేయడానికి వీల్లేదంటున్నారు। మనమందరం ఏం చేస్తున్నాం? మనకు నచ్చితే ఒక పని చేస్తాం। ఎలా అంటే మన ఇంటికి ఎవరో బంధువులు వచ్చారు, ఆ బంధువులలో కొంతమంది మనకి ఇష్టం లేదండి। ఇప్పుడు ఇష్టం ఉన్న వాళ్ళతోనేమో ప్రేమగా మాట్లాడతాం, ఇష్టం లేదు అనుకున్న వాళ్ళతో అంటనట్టుగా మాట్లాడనట్టుగా మాట్లాడతాం। అవతల వాళ్ళకి అర్థమవుతుంది, అవతలి వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా నాతో మాట్లాడట్లేదు, పక్క వాళ్ళు గమనిస్తారు నాతో మాట్లాడినట్టుగా అవతలి వాళ్ళతో మాట్లాడట్లేదని గమనిస్తా ఉంటారు। అంటే ఇక్కడ మనం అందరూ మన ఇంటికి వచ్చారు, వచ్చినప్పుడు భగవంతుడు ఏమంటారు, నిజంగా నీకు శాస్త్రం తెలిస్తే అందరితో నువ్వు ఒకే రీతిగా ప్రవర్తించవలసి ఉంటుంది, కానీ ఇక్కడ నీకు ఇష్ట అయిష్టాలకు అవకాశం లేదంటారు పరమాత్మ। రాగద్వేషాల నుండి విడిపడినప్పుడే కదా నువ్వు బంధము నుంచి బయటపడేది।
నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే అంటారు కృష్ణ పరమాత్మ. ద్వంద్వములు లేకుండా ఉన్నప్పుడు మాత్రమే నీవు బంధము నుండి విడిపడతావు. అంటే వీళ్ళు నాకిష్టమైన వాళ్ళు, వీళ్ళు నాకిష్టం లేదు అని మనం మనింటికొచ్చిన వారితో ప్రవర్తించటం కానీ, ఎక్కడైనా మనం పని చేసే చోట కానివ్వండి, ఎక్కడికైనా మనం వెళ్ళిన చోట కానివ్వండి. అంటే భగవంతుడేమంటున్నారు? ఈ కాలం అంటే ఇష్టం, ఈ కాలం అంటే ఇష్టం లేదు. అంటే శీతాకాలం అంటే ఇష్టమండి, ఎండాకాలం అంటే ఇష్టం లేదు అంటే భగవంతుడు ఒప్పుకోడు. ఏ కాలంనైనా ఎలా అంగీకరించాలి? ఈశ్వరుడు నన్ను అనుభవించమంటున్నారు. నాకు ఉదయం నచ్చుతుందండి, సాయంత్రం నచ్చదు అంటే కుదురుతుందా? నువ్వు ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు నువ్వు చేయవలసిన ప్రతి కార్యాన్ని చెయ్యాలి. చేసేటప్పుడు ఎలా చేయాలి? ద్వంద్వములు లేకుండా చెయ్యాలి. ఈశ్వరుడు మనకేం చేశారు? ఒక పనిని అప్పజెప్తున్నారు. ఆ పనిని చేసేటప్పుడు రాగద్వేషములు లేకుండా ఈశ్వరుడు నాకు ఈ పని అప్పజెప్పారు. ఈ పని నేను ఖచ్చితంగా నిర్వహించవలసిందే అని మనం చేసేటటువంటి కర్తవ్య నిర్వహణ ఉండాలి అని ఈశ్వరుడు మనందరినీ కూడా శాసనం చేస్తూ ఉన్నారండి. అంటే భగవంతుడు చెప్పిన శాసనాన్నైతే విడిచిపెడుతున్నాం. విడిచిపెట్టినందుకు ఏం జరుగుతుందండి? ఇప్పుడు భగవంతుడు అంటున్నారు, శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితం జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి అని 16వ అధ్యాయం 24వ శ్లోకంలో చెప్తారనమాట. అంటే నువ్వు శాస్త్రం అంగీకరించినట్టుగానే కర్మ చేయాలి. ఒక పనిని ఎలా చెయ్యాలి, ఎలా చేయకూడదనేది నీకెవరు నిర్దేశిస్తారు? ఈశ్వరుడు శాస్త్రం నందు చెప్పారు. మనం శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. జ్ఞాత్వా శాస్త్ర విధాన ఉక్తం అన్నారు. శాస్త్రమునందు చెప్పబడిన విషయాలను జ్ఞాత్వా తెలుసుకొని కర్మ నువ్వు చేసేటటువంటి పని కర్తవ్య నిర్వహణ మిహార్హసి కర్తుమిహార్హసి అంటే నీకు చెయ్యటానికి కావలసిన అర్హత. అంటే ఒక పని చెయ్యడానికి కావలసిన అర్హతని ఎవరు నిర్ణయిస్తున్నారు? నిన్ను సృష్టించినటువంటి సృష్టి నియామకుడు చెప్తున్నాడు. ఆయన శాస్త్రమునందు చెప్పినట్టుగానే నువ్వు బతకాలి తప్ప నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతకడానికి వీల్లేదంటాడు పరమాత్మ. మనం ఎలా బ్రతుకుతున్నామండి? ఎంతమందికి భగవంతుడు చెప్పిన శాస్త్రం తెలుసు అంటే వేళ్ల మీద లెక్కబెట్టగలిగిన వారు మాత్రమే శాస్త్రాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకు? ఒక 100 మందిలో ఎంతమంది శాస్త్రం తెలుసుకుంటారంటే వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. మరి లోకంలో ఉన్నటువంటి వాళ్ళల్లో శాస్త్రాన్ని తెలుసుకునే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఎన్నెన్నో లౌకికమైన విద్యలు నేర్చుకుంటాం. చిన్నప్పటి నుంచి మన పిల్లలకి ఎన్నో రకాలైనటువంటి ఇంతకు ముందు కాలంలో 5 సంవత్సరాల నుంచి స్కూలుకు పంపించేవాళ్ళు. ఇవాళ 2.5 సంవత్సరాలు, 3 సంవత్సరాల నుండే పిల్లల్ని ఏం చేస్తున్నాం? లౌకికమైనటువంటి విద్యల వైపు పంపిస్తాం. ఎందుకు అంటే చాలా తక్కువ వయసు నుంచే పిల్లల్ని పాఠశాలకు పంపిస్తే మరి భవిష్యత్తులో వీడు గొప్ప గొప్ప ఐఐటి లాంటి ర్యాంకులను వీడు పొందాలి అంటే ఏం జరుగుతుంది? మరి అలాంటి ర్యాంకులన్నింటినీ కూడా అతడు పొందవలసి రావడానికి ఇతడు చిన్నప్పటి నుంచే చక్కటి విద్యాభ్యాసం చెయ్యాలి అని చెప్పేసి మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మనం పంపిస్తున్నాం కదండి. అంటే ఈ దేహ సంబంధమైన విషయాలలో గొప్పగా ఉండడం కోసం అని చెప్పి మరి బాల్యం నుండే చాలా తక్కువ వయసులోనే పిల్లల్ని పాఠశాలకు పంపిస్తున్నాం కదా. మరి భగవంతుడు అంటున్నారు, కొన్ని కోట్ల జన్మలలో ప్రయత్నం చేస్తే మీకు మానవ జన్మ వచ్చింది. ఈ మానవ శరీరాన్ని పోషణ చేసుకోవడానికి ఈ లోకంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కోసం మీరు ఏం చేస్తున్నారు? లౌకికమైనటువంటి విషయాలను నేర్పించడం కోసం మీ పిల్లలను సిద్ధం చేస్తున్నారు కదా. మీరు ఈ శరీరాన్ని ఎందుకు పొందారు? ఈ శరీరంతో మీరు చెయ్యవలసిన కర్తవ్య నిర్వహణ ఏంటి? మిమ్మల్ని మీరు తెలుసుకోగలిగిన యోగ్యత ఉన్న శరీరం మానవ శరీరం అని, దీనితో నువ్వు చేసే ప్రతి కార్యమునందు అనాసక్త బుద్ధి చేత ఆసక్తి లేకుండా నువ్వు కర్మ చేసినప్పుడు నువ్వు మళ్ళీ శరీరాలు పొందవలసిన అవసరం లేకుండా పరమ సుఖం పొందగలిగినటువంటి గొప్ప స్థితి నీకు ఈ మానవ శరీరం అందిస్తుంది. కానీ మనకి మానవ శరీరం ఎందుకు వచ్చిందో తెలుసుకునే సమయం మనకు లేదండి. ఈ శరీరం మనకేదో పరమాత్మ మనమంటే ఇష్టం అని చెప్పేసి భగవంతుడు మనకు మనిషి శరీరం ఇచ్చాడు.
ఈ శరీరంతో లోకంలో ఉన్న వస్తువులన్నీ అనుభవించేసి చచ్చిపోతానని కనపడిన ప్రతి వస్తువుని అనుభవించే ప్రయత్నం. ఒక్కసారి అనుభవిస్తామా? అనుభవించిన దాన్నే వందల, వేల, లక్షల, కోట్ల సార్లు అనుభవించాలనుకుంటాం. దాని మీద కోరిక తీరకుండానే ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం. ఎందుకు ఇన్ని వస్తువులను ఎందుకు అనుభవించాలి మనం? అంటే ఆనందం కోసమండి. ఎందుకు మీరు ఈ ఆహారం తింటున్నారంటే ఆనందం. ఎందుకు మీ కూతురంటే చాలా ఇష్టం. నా కూతురుతో కలిసుంటే నాకు సంతోషం అంటారు. ఇలా మనం ఏం చేస్తున్నాం? అనుభవించిన విషయాలనే మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ అనుభవిస్తున్నాం. అందులోనే ఆనందం ఉందనుకుంటున్నాం. ఆ ఆనందంలో ఎంత దుఃఖాన్నైనా అనుభవిస్తున్నాం. మరి భగవంతుడంటారు, ఆనందము కొంచెం ఆనందం మీకు సరిపోతుందా? ఎంత అనుభవించినా తరిగిపోనటువంటి బ్రహ్మానందాన్ని అనుభవించాలనే కోరిక మీకు లేదా అంటే మనమేమంటాం? ఎక్కువ ఆనందం పొందడం కోసమే కదండీ డబ్బులు బాగా సంపాదించడానికి పిల్లల్ని చిన్నప్పటి నుంచే చదువు పట్ల వాళ్ళకి ఆసక్తి పెంచుతున్నామంటారు. మరి మీ పిల్లవాడిని బాగా చదివించారు. వాడి ఆయుష్ అయిపోయింది. ఒక పెద్ద ఉద్యోగం వచ్చేటప్పుడు వాడు చనిపోయాడు. ఇప్పుడు ఈ చిన్నప్పటి నుంచి మీరు కష్టపెట్టిన చదువు మీ పిల్లవాడికి ఉపయోగపడిందా? అంటే అనిత్యమైన వస్తువు పట్ల ఆకర్షణ, నిత్యమైనటువంటి వస్తువు పట్ల వికర్షణ అనేది మనందరి జీవితాలలో ఉంది. అంటే జగత్తేమో మనందరికీ కూడా సత్యంలా కనపడుతుంది. భగవంతుడేమో మిథ్యలాగా కనపడుతున్నారండి. ఇలా కనపడినంత కాలము కూడా భూమి మీద విడిచిపెట్టి వెళ్ళిపోయే విషయాల కోసమే పరిగెడతాం కానీ, శాశ్వతమైనటువంటి వస్తువు కోసం మనం ఏ విధమైనటువంటి ప్రయత్నం చేయాలి అనే దాని గురించి మాత్రం చాలా తక్కువ మంది ఆలోచించడానికి కారణం, మనం చేసేటటువంటి కర్మలలో దోషాలు ఎక్కువగా ఉంటున్నాయండి. అంటే మన ఆలోచనలో ఇతరులకు మంచి జరగకూడదని, మనం మాట్లాడే మాటలలో అవతలి వాళ్ళని బాధ పెట్టేటటువంటి మాటలు, మనం చేసేటటువంటి పనులు ఇతరులకు కీడు చెయ్యాలనేటటువంటి పనులు, ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి కర్మలు, ఇలాంటి మాటలు ఉన్నంత కాలం మనం చేసే పనులలో దోషాలుంటాయి. అందుకే పరమాత్మ అంటున్నారు, ముందు మీరెవరో తెలుసుకోండి. నేను ఈ దేహమే అనే భావన ఉంటే లౌకికమైన విషయాల కోసం మరి త్రికరణములను ఏం చేస్తారు? దోషభూయిష్టంగా వినియోగించుకుంటారు. త్రికరణములు అంటే శరీరము, మనస్సు, వాక్కు. ఈ మూడింటిని కూడా భగవంతుడి సాన్నిధ్యం చేరడానికి వాడాలి అంటే మాత్రం మీరెవరో మీకు తెలియాలి. మీరెవరో మీకు తెలిస్తే దానికోసం మీరు మీ యొక్క కర్మలలో దోషాలు లేకుండా చేసుకోగలరు. మీ యొక్క కర్తవ్య నిర్వహణ పరమాత్మను చేరటానికే ఉండాలి కానీ మరి స్వార్థపూరితమైనటువంటి కోరికల చేత మరి భూమి మీద విడిచిపెట్టిపోయేటటువంటి అనిత్యమైన వస్తువుల కోసం మనం ప్రయత్నం చేస్తున్నంత కాలం మళ్ళీ 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 శరీరాలను పొందుతూనే ఉంటామని కృష్ణ పరమాత్మ అంటున్నారు. మీరొక పనిని నేను మీకు అప్పజెప్పాను అంటే మీరు ఎలా చేయాలి? ఆసక్తి లేకుండా చెయ్యండి, ఉత్సాహంతో చెయ్యండి. ఏ పని అప్పజెప్తే ఆ పనిని చెయ్యండి. అంతేకాని దీని వలన నాకు లాభం వస్తుందా, నష్టం వస్తుందా అని ఆలోచన చెయ్యకండి. మీ యందు ఏ కర్మ నేను మీకు అప్పజెప్పానో, అప్పజెప్పబడినటువంటి కర్మను చాలా జాగ్రత్తగా చేసే ప్రయత్నం చెయ్యమని కృష్ణ పరమాత్మ మనల్ని శాసిస్తున్నాడండి. ఎవరైతే భగవంతుడి యొక్క శాసనాలను పాటిస్తారో వాళ్లకు మాత్రమే గొప్పదైన ఆనందం పొందగలిగిన యోగ్యత మనం పొందుతామని కృష్ణ పరమాత్మ మన అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నారనమాట. అంటే నీ లోపట ఉన్నటువంటి పరబ్రహ్మము నీకు దొరకాలి అంటే ఈ దేహం యొక్క విలువ ఎంత విలువ ఉన్నదో అర్థం చేసుకోవాలి. అంటే మనం పొందిన శరీరం గురించి మనం ఏం ఆలోచిస్తామంటే దీనికి సంబంధించి ఎన్ని ఆస్తులున్నాయి, ఇది అందంగా ఉందా లేదా, మరి ఇలాంటి విషయాలే కదండి మనం ఆలోచించేది. అంటే ఎంతసేపు దీనికి ఉన్నటువంటి అంటే ఇది అనుభవించడానికి, సుఖములను అనుభవించడానికి, భోగములను అనుభవించడానికి కావలసినటువంటి విషయ సంపత్తి ఉందా లేదా అని ఆలోచిస్తున్నాం కానీ ఈ శరీరంతో మనము చెయ్యగలిగిన సాధన ఏమిటి? ఈ శరీరము ఎన్ని శరీరాల కంటే గొప్పదైన శరీరము. ఇది విచారణ చెయ్యాలండి. 84 లక్షల రకాల ఉపాధులలో మానవ ఉపాధికున్నంత గొప్పతనం
ఏ ఉపాధికైనా ఉందా? ఇది మంచి, ఇది చెడు అని తెలుసుకోగలిగిన అంటే విచక్షణ చేయగలిగిన శక్తి మానవ శరీరానికి ఉందండి. మరి ఈ మానవ శరీరాన్ని మనం ఎందుకు వాడుతున్నాం? కోరికల కోసం వాడతామండి. కోరికలు తీరకపోతే కోపం పొందడానికి వాడతాం. తర్వాత మనకున్నది మనమే అనుభవించాలని వేరొకరికి ఇవ్వకూడదనే లోభగుణం కోసం వాడతాం. ఇంకా ఏవేవో వస్తువులు కావాలి అని చెప్పేసి విషయాల కోసమని విషయాల కోసం మోహపడుతూ ఉంటాం. మన దగ్గర ఇతరుల దగ్గర లేనటువంటి వస్తువేదైనా ఉంటే అహంకారంతో ప్రవర్తిస్తాం. ఇతరుల దగ్గర మన దగ్గర లేని వస్తువుంటే అసూయ చేత ప్రవర్తిస్తూ ఉంటాం. అంటే మన జీవితమంతా కూడా ఏమవుతుంది అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములనే 6 విషయాల కోసమే వాడుకుంటున్నాం తప్ప ఈ శరీరాన్ని భగవంతుడు నిర్ణయించిన విధంగా వినియోగిద్దామని ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళు పరమాత్మను చేరుకుంటారు. మిగిలిన వాళ్ళందరూ ఏమవుతారు? భగవంతుడికి దూరమవుతారు. యయాతి అనేటటువంటి ఒక గొప్ప రాజు ఉంటాడండి. ఆ రాజుగారు ఎవరి అల్లుడు అంటే శుక్రాచార్యుల వారి అల్లుడండి. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఉపమానం ఒకసారి మరి భృగు మహర్షి యొక్క కొడుకు శుక్రాచార్యుల వారు అసురులకు మరి గురువుగా ఉంటారని చెప్పుకున్నాం కదండి. వాళ్ళ అల్లుడు గారు యయాతి మహారాజు అండి. మరి ఈ యయాతి మహారాజు చాలా చక్కగా మరి వివాహం చేసుకున్నాడు. తన జీవితంలో చాలా సంతోషంగా ఉంటాడు. కానీ అతడికి తాను ఆ యవ్వనంతో ఒక శరీరంతో అనుభవించే యవ్వనం సరిపోలేదనిపిస్తుంది. ఇంకొక యవ్వనం ఉంటే బాగుండు అనుకుంటాడు. అలా అనుకున్నప్పుడు మరి వాళ్ళ మామగారైనటువంటి శుక్రాచార్యుల వారిని అడుగుతారనమాట. నాకు ఇంకొక యవ్వనం కావాలండి. అంటే ఈ దేహంతో అనుభవించే సుఖాలలో నాకివి సరిపోవట్లేదండి. మళ్ళీ అనుభవించాలంటే ఇంకొక యవ్వనం కావాలి. దానికోసం మీరేదైనా ప్రయత్నం చెయ్యండి అని వాళ్ళ మామగారైనటువంటి శుక్రాచార్యుల వారిని అడిగితే, ఆయన అలా ఎలా కుదురుతుంది? సృష్టి ధర్మం ప్రకారం ఎవరికైనా భగవంతుడు ఎంత సమయమైతే యవ్వనం అని చెప్పేసి చెప్పారో అంతవరకే ఉంటుంది కదా! అంటే, లేదు లేదండి నేను అనుభవించవలసిన సుఖములు చాలా ఉన్నాయి. నేనెంత అనుభవించినా నాకింకా తృప్తి కలగటం లేదు. మీరే ఏదో ఒకటి చెయ్యండి అన్నారట. అంటే, సరే నీకు ఒక ఉపాయం ఉంది నాయనా అన్నారట. ఏంటో చెప్పండంటే, మీ కొడుకులలో అంటే కొడుకులనే కాదు ఫస్ట్ ఏమన్నారంటే, మీకు మీ యొక్క వృద్ధాప్యాన్ని తీసుకొని ఎవరైనా యవ్వనంలో ఉన్నవాళ్ళు మరి వాళ్ళ యొక్క యవ్వనాన్ని గనక మీకిస్తే, మీరు ఇంకొక యవ్వనంతో మీరు భోగములను అనుభవించవచ్చు అన్నారట. అంటే అప్పుడు అందరిని పిలిచి అడిగాడనమాట. ఈయన రాజుగారు గదండీ! ఎంత రాజైనా భగవంతుడు మనకిచ్చినటువంటి యవ్వనాన్ని మరి వృద్ధాప్యంలో ఏం చేసుకోగలమండి? కురూపిగా ఉండి రాజ్యం ఇస్తే మాత్రం రాజ్యంతో ఏమైనా సంతోషాలు అనుభవించగలుగుతామా? యవ్వనంలో ఉన్నప్పుడు ఏం తిన్నా అరుగుతుందండి. వృద్ధాప్యంలో అరటిపండు తింటేనే అరగనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు నా యవ్వనాన్ని తీసుకో, నాకున్న రాజ్యాన్ని కూడా ఇచ్చేస్తానంటే ఎవడైనా ఇస్తాడా? యవ్వనంతో ఉన్నప్పుడు బొ ఆ రాజ్యంలో ఉన్న భోగాలను అనుభవించాలనుకుంటాడు. ఈయన అడిగిన కోరికను ఏ ఒక్కరు కూడా అంగీకరించలేదట. ఇక చివరికి తన కొడుకుల్ని పిలిచారట. పిలిచి, నాయనా మీ యవ్వనంలో ఎవరైనా అంటే మీరెవరైనా మీ యవ్వనాన్ని నాకిస్తే నాకున్నటువంటి మరి వృద్ధాప్యాన్ని, కురూప స్వరూపాన్ని మీకిచ్చేస్తాను. మీరు నా కొడుకులు గాబట్టి నా కోరికను తీర్చమని అడిగితే పెద్ద కొడుకుని పిలుస్తారట యదుకుడు. ఆయన ఒప్పుకోడట. రెండో కొడుకు, మూడో కొడుకును గూడా పిలుస్తారట. ఎవ్వరు కూడా తమ యవ్వనాన్ని ఇవ్వడానికి ఒప్పుకోల. అప్పుడు చివరాయన పూరుడు అనేటటువంటి ఆయనుంటాడండి. ఆయన్ని పిలిస్తే, నాన్నగారు మీరు మాకు జన్మనిచ్చారు. మీకు నా యవ్వనాన్ని ఇవ్వడం కంటే నాకంతకు మించిన గొప్ప ఐశ్వర్యం ఏమీ లేదు అని చెప్పేసి మరి ఆ కొడుకు తండ్రి యొక్క వృద్ధాప్యాన్ని తీసుకొని ఆ కొడుకు పూరుడు ఏం చేశాడు? తన యవ్వనాన్ని వాళ్ళ నాన్నగారికి ఇచ్చేశారట. ఇప్పుడు ఈ యయాతి రెండవ యవ్వనంతో కూడా చాలా రకములైనటువంటి సుఖములు, భోగములు అనుభవించారనమాట. మరి రాజుగారు అంటే ఇక రాజుగారు ఏదైనా అనుభవించగలుగుతారు కదండీ! అన్నింటినీ అనుభవించారట. మరి రెండో యవ్వనంలోనైనా అతనికి తృప్తి కలిగిందా? అంటే
ఎంత అనుభవించినా తృప్తి అనేది కలగనే కలగదు. ఎన్ని యవ్వనాలు అనుభవించినా. మనం కూడా తిన్న పదార్థాలే తింటాం. అనుభవించిన సుఖాలనే అనుభవిస్తాం. వాటి గురించి కృష్ణ పరమాత్మ ఏమంటారు? కామయేష, క్రోధయేష, రజోగుణ సముద్భవః, మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణిం అన్నారు. అంటే రజోగుణ ప్రవృత్తి చేత మీరేం చేస్తారు? కోరికలు కోరుకుంటారు. ఆ కోరికలు కోపంగా మారతాయి. అంటే కోరికలు తీరకపోతే కోపమవుతూ ఉంది. ఇవన్నీ ఎలా ఉంటాయి? మహాశనం. అనేకమైనటువంటి పాపములకు నిలయమై ఉన్నది. తర్వాత మరి ఎంత అనుభవించిన మహాశనం అంటే ఎంత అనుభవించినా ఇంకా ఇంకా పొందాలనే కోరికే తప్ప, వాటికి ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టాలనే కోరిక కలగదు. మీ గుణాలలో మార్పు తీసుకొని రావాల్సిందే తప్ప, మీరనుభవించేటటువంటి సుఖాలలో ఏ మార్పు తీసుకురాలేరు అన్నారు. అంటే వస్తువులతో, విషయాలతో అనుభవించే సుఖాలను మీరెంతకాలం అనుభవిస్తున్నా, ఇంకా ఇంకా పొందాలనుకుంటారే కానీ, వాటిని అంటే వాటి వల్ల వచ్చే ప్రయోజనం అల్పంగా ఉంటుంది. కానీ మనం అల్పమైన ప్రయోజనాన్నే మళ్ళీ మళ్ళీ పొందాలనుకుంటున్నాం. మరి దీని యొక్క మూలాలను పట్టుకోండి అని కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారనమాట. మీరందరూ కూడా ఏం చేస్తారు? అసలు మీకు ఇన్ని కోరికలు ఎందుకు కలుగుతున్నాయి? కోరికలు తీరకపోతే కోపం ఎందుకొస్తుంది? కోరికలకు మూలమైనది ఏంటి? అంటే భగవంతుడు మనందరికి ఒక మాట చెప్పాడంట. మూలాలు పట్టుకోవాలి మనమందరము కూడా. దైవీ హేష గుణమయి. అంటే సత్వగుణం, రజోగుణం, తమోగుణం. నాకు తమోగుణం ఉంటే ఎవ్వరు బాగుండాలనుకోను. రజోగుణం ఉంటే నేను నా కుటుంబం బాగుండాలనుకుంటాను. సత్వగుణం ఉంటే నేను బాగుండాలి, లోకం బాగుండాలనుకుంటాం. అంటే మనం ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాం? ఇలా ప్రవర్తించడానికి కారణం ఏంటి? 3 గుణాలండి. మరి ఈ 3 గుణాలను మనం ఎలా వీటి నుండి మనం ఎలా బయటపడగలుగుతామంటే, పరమాత్మ చెప్పే మాట 7వ అధ్యాయం 14వ శ్లోకంలో చెప్తున్నారు రహస్యం. దైవీ హేష గుణమయి. ఈ గుణాలను ఎవరు పుట్టించారు? నేనే పుట్టించాను. ఇవి దైవ సంబంధమైన గుణములు. అంటే భగవంతుడట మనందరితో ఒక ఆట ఆడుకుందాం అనుకున్నాడు. ఒక లీల. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతే భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయ. యంత్రం మీద ఉన్నటువంటి మరి ఎవరెవరైతే యంత్రం మీద ఇప్పుడు రంగుల రాట్నాన్ని ఉదాహరణగా చెప్తారు. రంగుల రాట్నం ఎక్కిన వాళ్ళందరూ కూడా రంగుల రాట్నాన్ని నడిపించేటటువంటి రధికుడు ఎవరైతే ఉంటారో అతని ఇష్టం మేరకు మాత్రమే వాళ్ళు పైకి వెళ్తూ ఉంటారు, కిందికి వస్తుంటారు. రధికుడికి నచ్చినప్పుడే కిందకు దించుతాడు. అదే విధంగా నేను కూడా ఏం చేశానంటే 84 లక్షల రకాల ఉపాధులను సృష్టి చేసుకున్నాను. ఈ ఉపాధులను నేనేం చేశాను? అందరిలో నేనే ప్రవేశించాను. పరమాత్మ రహస్యం కూడా చెప్తున్నారండి. అసలు నీ కన్ను చూస్తుంది, నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు వింటున్నావు, నువ్వు తింటున్నావు, నాకిది కావాలని నువ్వు కోరుకుంటున్నావు. వీటన్నింటికి మూలం ఎవరు? నేనే అంటున్నారు కృష్ణ పరమాత్మ. నేనే. నేనేం చేశాను? ఈశ్వర సర్వభూతానం. కేవలం మనుషులు అన్నాడా? చాలా మతాల వాళ్ళు చెప్తారండి, భగవంతుడు మనుషుల్లో మాత్రమే ఉన్నాడన్నారు. మరి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఎక్కడైనా మనుషులలోనే నేనున్నానని చెప్పారా? సర్వభూతానం అంటే సమస్త ప్రాణులు, కదిలే కదలని, చర అచర అన్నాడు. కదలనటువంటి కదిలేటటువంటి సమస్త ప్రాణికోటిలో నేనున్నానని పరమాత్మ ఏమంటున్నారు? ఎక్కడున్నాడట? హృదయమునందు హృద్దేశేర్జున తిష్టతి. వారి యొక్క హృదయముల యందు నేనున్నాను. గుడాకేశ అనే పదం కూడా వాడతాడు. రహస్యమైనటువంటి ప్రదేశంలో కూడా ఉంటారు. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అంటారనమాట. నేను రహస్యముగా ప్రతి ఒక్కరి యొక్క హృదయమునందు నేను దాగి ఉన్నాను. నేనే ఏం చేస్తున్నాను? లీలగా అన్ని విషయాలు అనుభవిస్తున్నాను. ఒక్కొక్క జీవుడి మీద నేనేం చేస్తాను? త్రిగుణాల మాయ పెట్టేస్తాను. త్రిగుణాల మాయ పెట్టేస్తే తెలివైనటువంటి వాళ్ళు ఏం చేస్తారు? తమో గుణాన్ని వదిలిపెడతారు, రజోగుణాన్ని వదిలిపెడతారు, సత్వగుణం. అంటే ఉన్న దానితో తృప్తిగా జీవించే వాళ్ళు ఉంటారు. వాళ్ళది సత్వగుణం అండి. ఎంత ఉన్నా ఇంకా కావాలి అనుకుంటాడు, రజోగుణం అండి. ఎవ్వడికి ఉండకూడని నాకే ఉండాలనుకుంటాడు, వాడు తమో గుణ ప్రవృత్తితో ఉంటాడు. అంటే ఇక్కడ 3 గుణాలకి ప్రతీకగా ఎవరిని చెప్తారంటే కుంభకర్ణుడేమో తమో గుణం అండి.
6 నెలలు తింటాడు, 6 నెలలు పడుకుంటాడు. తినటం, పడుకోవడం తప్ప వీడికి ఏమీ రాదు. తర్వాత రజోగుణం. ఈ లోకంలో ఉన్న సుఖాలేమైనా ఉంటే అన్నీ నేనే అనుభవించాలనుకుంటాడు. ఇతడు రావణాసురుడండి. ఇక సత్వగుణంలో ఉన్నాయన వీళ్ళ కుటుంబంలోనే ఉన్నాడు విభీషణుడండి. చూడండి, అందరిలో అన్ని గుణాలున్నాయి. ముగ్గురిలో కూడా మరి సత్వగుణం ఉంది, రజోగుణం ఉంది, తమో గుణం ఉంది. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క గుణాన్ని ఎలా అణిచారో కృష్ణ పరమాత్మ ఒక శ్లోకంలో అద్భుతంగా చెప్తారండి. అందుకే భగవద్గీత మొత్తం తెలిస్తే ఆహ్, దాని యొక్క ఆనందం వేరుగా ఉంటుంది. అంటే పరమాత్మ యొక్క ఏమంటారు, ఆయన యొక్క సృష్టిని అర్థం చేసుకోవడానికి గీతలో ఉన్న ప్రతి విషయం మనకు అర్థమైనప్పుడు ఒక్కొక్కరిలో ఒక్కొక్కరి ప్రవర్తన ఎందుకుంటుందో అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఒకే కుటుంబంలో కుంభకర్ణుడు, రావణాసురుడు, విభీషణుడు ఉన్నాడు. మరి ఒక్కొక్కరు ఒక్కొక్క గుణంలో ఉన్నారని చెప్పుకున్నాం. దీని గురించి కృష్ణ పరమాత్మ ఏం చెప్పారంటే మనకు 14వ అధ్యాయం 10వ శ్లోకంలో చెప్తారు. రజతమచ్చాభిభూయ సత్వం భవతి భారత. ఇప్పుడు విభీషణుడు గురించి మాట్లాడుకుందాం. విభీషణుడు రజో గుణాన్ని, తమో గుణాన్ని అణిచేశాడండి. అంటే నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలనే ఆలోచనల నుండి పక్కకు జరిగి లోకమంతా బాగుండాలనేటటువంటి గొప్పదైన స్థితిని తన ప్రయత్నం ద్వారా సంపాదించాడే తప్ప భగవంతుడు అతనికి ఏం పుట్టుకతో ఇవ్వలేడు. భగవంతుడు అందరినీ సమానంగా సృష్టించానని చెప్పారు కదండి. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. నేను అందరినీ కూడా అందరిలో సమానంగా ఉన్నాను అంటే భగవంతుడు మనందరినీ సమానంగా సృష్టించారు. కానీ ఇప్పుడు ఏమంటారు, మనమే తీసుకుందాం, మనుషుల్నే తీసుకుందాం, పశువులు ఎందుకు. మనమందరం కూడా ఒక సినిమాకి వెళ్ళామండి. ఏదో ఒక సినిమా కొత్తగా రిలీజ్ అయిందన్నారు, వెళ్ళాం. వెళ్ళినప్పుడు ఒకరేమో మరి హీరో హీరోయిన్లు ధరించినటువంటి కాస్ట్యూమ్స్ గురించి ఆలోచిస్తున్నారు. అబ్బా, వీళ్ళు ధరించిన ఆ బట్టలు, ఆ కాంబినేషన్స్ ఎంత బాగున్నాయి అంటున్నారు. కొంతమంది ఏమో ఆ హీరో కంటే హీరోయిన్ బాగుంది, లేకపోతే హీరోయిన్ గారి తల్లి బాగుంది, లేకపోతే ఇంకెవరో బాగున్నారని రూపాలను చూస్తున్నారు కొంతమంది. ఇంకొంతమంది ఆ ఆయన హీరోలో ఉన్న గుణం బాగుంది, ఆ విలన్ చెడ్డవాడైనప్పటికీ కూడా తన కుటుంబానికి మంచి చేయాలనుకుంటాడు. వాడు మంచివాడు కాకపోయినా వాళ్ళ కుటుంబం కోసం ప్రయత్నం చేస్తుంటాడు. ఇలా ఏం చేస్తుంటారు, ఒక్కొక్కరు గుణములలో ఉన్నటువంటి విభజనను చూస్తూ ఉంటారు. చూడండి, అందరం సినిమాకి వెళ్ళాం 10 మంది. ఆ 10 మంది చూసినటువంటి సినిమాలో వేరియేషన్స్ ఉన్నాయా లేవా? అదే విధంగా అంటే ముగ్గురిలో ఇక్కడున్న 10 మందిలో కూడా 3 గుణాలున్నాయండి. మరి ఆ గుణాలలో ఒక్కొక్కరు ప్రవర్తించిన తీరును బట్టి ఎవడెవడు ఎలా ప్రవర్తించాడో మనం పెన్ను పేపర్ తీసుకొని రాయొచ్చండి. ఒక్కొక్కరు ఏ గుణంలో ఉన్నారో మనకు అర్థమవుతుంది. అందుకే 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం మనం అధ్యయనం చేస్తే ఒకరిని చూడగానే వాళ్ళ యొక్క ప్రవర్తన అర్థమవుతుంది. అర్థమైనప్పుడు భగవంతుడి యొక్క లీలను మనకు అర్థమైనప్పుడేమో కోపం వస్తుందండి. ఫస్ట్ ఏమవుతుందంటే ఇతడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? చాలా గొప్పదైనటువంటి ఈశ్వర జ్ఞానం ఉంది. జ్ఞానం ఉన్నప్పటికీ కూడా ఎందుకు తప్పు చేస్తున్నాడు? తప్పుడు కార్యాల వైపు ఎందుకు ప్రవర్తిస్తున్నాడని కొంతమందిని అనుకుంటాం. కొంతమందికి సంపదలు చాలా ఉంటాయి. అయ్యో, వీడికి అన్నీ ఉన్నాయి కదా, వీడికి వేరొకడు బాగుంటే చూడలేని బుద్ధి ఎందుకు? ఇలాంటి అసూయ ఎందుకుంది? వీడు చాలా ఉన్నాయి, వీడి దగ్గర లేని వస్తువే లేదు, ఎందుకు వీడికి అసూయ అని ఫస్ట్ కోపం వస్తుంది కదండి. అలా కోపం వచ్చినప్పుడు మరి భగవంతుడి లీలను మనం దర్శనం చేసినప్పుడు మొదట కోపం వచ్చినా తర్వాత సర్దుబాటు చేసుకుంటాం. ఎందుకంటే భగవంతుడు ఏమన్నాడు, ఇదంతా నా లీల. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఆశ పెడతాను. ఇప్పుడు మనం రోడ్డు మీద పోతున్నామండి. రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు అక్కడేదో కాస్త బంగారపు ఏదో రూపాయలు అక్కడ కుప్పగా పోసున్నాయి. అలా కుప్పగా పోసి ఉన్న 3 వ్యక్తులు వెళ్తున్నారు. ఒకడు అంటున్నాడు, అయ్యో, ఈ సంపద పాపమండి, మనది కాని వస్తువును మనం అనుభవిస్తే చాలా పాపమని అతడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. ఇంకొక వ్యక్తి చూస్తాడు. ఇంకొక వ్యక్తి చూసి ఏం చేస్తాడంటే, అయ్యో, ఈ సంపదంతా నేను నా కుటుంబమే అనుభవిస్తే ఎంత సంతోషంగా ఉంటుందని అతడు ఏం చేస్తాడు, ఆ సంపద కోసం అని చెప్పేసి పరిగెడుతూ ఉంటాడు. మరి ఇంకొక వ్యక్తి అంటాడు, అసలు ఈ పక్కవాడు కూడా లేకపోతే నేనొక్కడే హాయిగా జీవితాంతం ఏ కష్టం లేకుండా నేనొక్కడే సంతోషంగా ఉంటాననుకుంటున్నాడు. మరి అందుకోసం అని చెప్పేసి పక్కవాడిని ఏదైనా చేసే ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ధనపు రాశి ఒక్కటే,
కానీ ఒకడేమో ఇది పాపమని పరిగెడుతున్నాడు. ఇంకొకడేమో కుటుంబం బాగుండాలంటున్నాడు. ఇంకొకడేమో నేను మాత్రమే బాగుండాలనుకుంటున్నాడు. అంటే భగవంతుడు ఏం చేశాడు? తాను సృష్టి చేశాడు. రకరకాలైనటువంటి ఎన్నో రకాలైనటువంటి విషయ జాలాలన్నీ అక్కడ ఏర్పాటు చేశారు. మనం ఏం చేస్తున్నాం? వాటి పట్ల ఉన్న ఆసక్తి చేత. ఎందుకుందండి అంత ఆసక్తి అంటే, శాస్త్రాన్ని తెలుసుకోవడం కంటే కూడా విషయాలను అనుభవించాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఒక రాశి అంటే బంగారపు రాశి ఒక చోట ఉంది. దానికి సంబంధించి ఏదో ఒక పేపర్ మీద ఏవో అక్షరాలు కొన్ని రాసున్నాయి. ఓపిక ఉన్నవాడు ఏం చేస్తాడు? ఏంటి ఇక్కడ ధనపు రాశి ఉంది. ఇక్కడేదో రాసి పెట్టారు. మరి దీన్ని మనం తీసుకోవచ్చా? తీసుకోకూడదా? అని శ్రద్ధ కలిగిన వ్యక్తి ఏం చేస్తాడంటే, అక్కడ ఆ ఆ బంగారపు రాశి పక్కన ఉన్న పేపర్ మీద ఉన్న విషయాలు చదువుతాడు. ఇక్కడున్న సంపదను ఎవడైనా అనుభవించాలి అంటే ఆహ్, ఏం చేస్తారంటే మామూలుగా కొంతమంది నేను విన్నానండి. ఏదైనా లంకె బిందెలు దొరికితే, ఆ లంకె బిందెలు మనకి సొంతం ఇప్పుడు మన ఇంట్లో లంకె బిందెలు దొరికాయనుకోండి. ఆ లంకె బిందెలు మన సొంతం చేసుకోవాలంటే, ఇప్పుడు ఆ లంకె బిందెలను కాపాడే ఒక దేవత ఉంటుందట. ఆ దేవత కలలో కనపడి చెప్తుందట. ఆ! వాళ్ళకొక ఇద్దరు పిల్లలున్నారనుకోండి. ఆ! నీకున్న ఇద్దరి పిల్లల్లో నీ చిన్న కూతుర్ని గనక నాకు బలిస్తే, నేను నీకీ సంపదను ఇచ్చేస్తాను అని చెప్పేసి, మరి ఆ తల్లి చెప్పినప్పుడు పొద్దున్నే వాళ్ళేం జేస్తారు? ఆ సంపద మీద వ్యామోహం ఉన్నవాడు ఏం జేస్తాడంటే, అబ్బా! ఈ సంపద నా కైవశమైతే, నేను ఈ ఊళ్ళోనే గొప్పవాడినయిపోతాను. అసలు పిల్లలలో ఇద్దరు పిల్లలెందుకు? ఒక్క పిల్ల సరిపోతుంది గదా! అని ధనము మీద వ్యామోహం ఉంటే, మరి రెండో పిల్లను బలి ఇచ్చే ఆహ్, పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకు? ఇతడికి తన పిల్లలు కావాలా? తనకు సంపదలు కావాలా? ఆలోచిస్తాడు. అబ్బా! సమాజంలో ఇంత గొప్పవాడు అంటాడు. ఎవడినో ధనవంతుడిని ఊహ చేసుకుంటాడు. అంత ఐశ్వర్యవంతుడితో సమానమైన స్థాయి నాకు కలుగుతుంది. భగవంతుడు నాకిచ్చిన అవకాశమని ఎంత పాపము చేస్తున్నాననే దాని మీద విచక్షణ కోల్పోయి, తను కన్న బిడ్డను కూడా బలి ఇచ్చేటటువంటి సన్నివేశాలు ప్రతి ఒక్కరి ఊరిలో విని ఉంటారండి. ఇప్పుడు జరగకపోయినా గతంలో ఎప్పుడైనా జరిగి ఉన్నాయని మన పెద్దల ద్వారా పలానా కుటుంబం ఇలా తీసుకుంది అని చెప్పేసి వింటాం. తర్వాత కొంతమందికేమో కొంతమంది దేవతలు కొన్ని లంకె బిందెల యొక్క కాపాడే దేవతలు ఒక 4 పశువుల్ని ఏదో 4 మేకల్ని, 4 గొర్రెల్ని లేకపోతే ఏదో ఒక దున్నపోతు ఇలా ఏదో ఒక దానిని బలి ఇస్తే మీకు సొంతమవుతానంటే మరి అలా కొంతమంది చేస్తూ ఉంటారు. అంటే భగవంతుడు మనకిచ్చే ఐశ్వర్యాన్ని మనం ఏం చేస్తున్నాం? మన యొక్క విచక్షణే కదండీ! ఇక్కడ మనం ఆ వస్తువును పొందడమా? పొందకపోవడమా? ఇప్పుడు నా సొంతమవుతుంది ఈ లంకె బిందెలనుకుంటున్నాం కానీ, ఇప్పుడు నేనెంత పాపం చేస్తున్నాను? నా కన్న కూతుర్ని లేకపోతే కొన్ని పశువుల్ని బలిస్తున్నాను. ఈ పశువులను బలి ఇచ్చిన పాపం నాకుండదా? ఈ పాపం వల్ల నాకెలాంటి పరిస్థితొస్తుంది? ఇప్పటికిప్పుడు ఆనందమొస్తుంది. సమాజంలో నన్నందరూ ధనవంతుడంటారు. కానీ, ఈ లంకె బిందెలు పొందడానికి, నేను సంపాదించకుండా వచ్చే సంపదను అనుభవించడానికి, నేను చేసిన పాపం నన్ను శిక్షిస్తుందని ఎప్పుడు భయపడతాడు? కృష్ణ పరమాత్మ చెప్పిన భగవంతుడి జ్ఞానాన్ని అధ్యయనం చేస్తే అప్పుడు భయపడతాడండి. నేను ఇప్పుడు చేసిన పాపం ఖచ్చితంగా నాకు శిక్షను వేయడానికి పరమాత్మ నా హృదయం లోపటే ఉన్నారనేటటువంటి భావన ఎవరి మనస్సు ఎందైతే కదులుతుందో వాడు తప్పు చేస్తాడా? ఎట్టి పరిస్థితిలో చెయ్యడు. అందుకే రజత్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత. అంటే ఏదైనా ఒక విషయం మనకు సంభవించినప్పుడు ఏం చేస్తాం? రజో తమో గుణాలతో కూడిన పాపపు ప్రవృత్తి పైకి లేస్తుందండి. పైకి లేవగానే ఏం చేయాలి? వెంటనే భగవంతుని శాస్త్రం నందు చెప్పబడిన విషయాలు గుర్తుకు తెచ్చుకొని పాపము చేసిన వాడు ఖచ్చితంగా కష్టపడతాడు. ఏమంటారు? విషయేంద్రియ సంయోగాది యత్తదగ్రే అమృతోపమం పరిణామే విషమివ అంటాడు కృష్ణ పరమాత్మ 18వ అధ్యాయంలో చెప్తారండి. మొదట విషయ సుఖం ఎలా ఉంటుంది? ఆనందాన్ని ఇస్తుంది. అంతవరకు ఎందుకండి? ఇప్పుడు మనం బాగా చల్లగా ఉన్నప్పుడు ఒక ఐస్ క్రీమ్ తిన్నామనుకోండి. తినేటప్పుడు సంతోషంగా ఉంటుంది. ఓ 2 గంటల తర్వాత గొంతంతా పట్టేసి ఏమవుతుంది? చాలా ఇబ్బంది పడతాం. కానీ అప్పటికప్పుడు పొందే ఆనందం ఎలా ఉంటుంది?
అబ్బా! ఈ సమయంలో ఐస్ క్రీమ్ తింటే ఎంత బావుంటుందో, అబ్బా! ఈ ఐస్ క్రీమ్ యొక్క ఫ్లేవర్ ఎంత బావుంటుందో అని ఆ పదార్థం యొక్క రుచిని తలుచుకొని, ఆ పదార్థాన్ని తిని తర్వాత బాధపడతామా లేదా? ఈశ్వరుడంటారు, అసలు నువ్వు నీ కళ్ళ ముందు కనపడిన విషయాన్ని అనుభవించవచ్చా? అనుభవించకూడదా? అనేది ఎవరు నిర్ణయిస్తారు? శాస్త్రం నిర్ణయిస్తుంది. నీ శరీరానికి పడుతుందా? అందుకే కదండీ! ఒక్కొక్క విషయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయమని కృష్ణ పరమాత్మ ఏమంటారు? ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధే పరతస్తు సహా అన్నాడు కృష్ణ పరమాత్మ. మనకి 3వ అధ్యాయంలోనేనండి. ఇక్కడే చిట్ట చివరిలోనే 42వ శ్లోకంలో దేహము కంటే ఇంద్రియాలు గొప్పవి. అంటే నువ్వు ఒక పని చేసేటప్పుడు ఈ దేహానికి సంబంధించి వచ్చే కీర్తి ప్రతిష్టలు ఆలోచించాలి. ఇప్పుడు మనం ఆలోచిస్తాం. ఇప్పుడు నాకొక సంపద దొరుకుతుంది. దొరకగానే ఈ సంపద ఏమవుతుంది? నాకు కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడుతుంది. పలానా వ్యక్తి గొప్పవాడు అంటే, అబ్బా! ఇంతకంటే ఐశ్వర్యం ఏముందండి? అందరూ నన్ను పొగుడుతారు. రేపటి నుంచి నన్ను గొప్పవాడంటారు. నేను పెద్ద ఇల్లు కట్టుకుంటాను. నాకు చాలా గొప్ప ప్రతిష్టలుంటాయని చెప్పేసి అనుకున్నారనుకోండి. ఇప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పిన సత్యం గుర్తు రావాలి. ఇంద్రియాని పరాణ్యాహువు. అంటే దేహము కంటే కూడా గొప్పమైన విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ దేహ సంబంధమైన సౌఖ్యాల కోసం భగవంతుడు చెప్పిన నియతిని విడిచిపెట్టావా? నీకు ప్రమాదం వస్తుంది. అంటే ఇప్పుడు ఈ దేహానికి సంబంధించి వచ్చే కీర్తి ప్రతిష్టల కంటే ఇంద్రియాల గురించి ఆలోచించాలి. ఇప్పుడు నా కన్నుల ద్వారా చూసిన విషయాన్ని నేను పొందాలని ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ఈ పొందితే భగవంతుడు శాస్త్రం నందు ఏం చెప్పారు? అన్నింటికంటే గొప్పదన్నాడు గదండీ! దేహము కంటే ఇంద్రియాలు గొప్పవి, ఇంద్రియాల కంటే మనసు గొప్పది, మనసు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే ఆత్మ గొప్పది. అందుకే 2వ అధ్యాయంలో 11వ శ్లోకంలో ఏం మాట్లాడతారు? అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాం శభాషసే అంటాడు. ఏంటి? ప్రజ్ఞావంతుల్లాగా మాట్లాడుతున్నావు, బుద్ధిమంతుల్లాగా అంటే బుద్ధివాదంతో మాట్లాడుతున్నావు. బుద్ధివాదం అంటే ఏంటి? ఆత్మ కంటే బుద్ధియే గొప్పది అని మాట్లాడుతున్నారు. అంటే మనకి ప్రజ్ఞ ఉందనుకోండి. ఇప్పుడు ఐన్‌స్టీన్ గారి గురించి మాట్లాడితే ఐన్‌స్టీన్ గారికి చాలా ప్రజ్ఞ ఉంటుందట. మరి ఐన్‌స్టీన్ కంటే గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ప్రజ్ఞ విషయంలో ఎవరు లేరంటారు. కానీ మరి ఆయన కంటే బుద్ధి కంటే గనక గొప్పదైన ఒకటుందని చెప్పారుగా. అదే కదండీ లోకాన్ని నడిపించేది. ఆత్మ ఉంది గదా! ఆత్మ యొక్క స్వరూపంగా ఉన్నటువంటి భగవంతుడు సాకార రూపంలో ఏం చేశాడు? మనకు శాస్త్రాన్ని అందించాడు. ఈ శాస్త్రంలో ఏం చెప్పారు? మీరు ఒక పని చేసేటప్పుడు దేహానికి సౌఖ్యాన్నిస్తుందా? ఇంద్రియాలకు సౌఖ్యాన్నిస్తుందా? మనసు తృప్తి పడుతుందా? బుద్ధి తృప్తి పడుతుందా? అని ఒక్కొక్క విషయంలో మీరు అంచనా వేయండి ఫస్ట్. అంచనా వేసి ఇది దేహ సంబంధమైన సౌఖ్యము. నాలుక అంటుంది లడ్డూ తినమంటుంది. తినమంటే ఆ నాలుకతో తిన్న విషయం ఈ శరీరానికి ఏమవుతుంది? షుగర్ ఉందనుకోండి, అది ప్రమాదం అవుతుందా లేదా? అంటే ఇక్కడ మనస్సు ఏం చేసింది? నాలుక లడ్డూ బావుంది అంటుంది. మనస్సు అంటుంది, అవును నేను ఇంతకు ముందు కూడా లడ్డూలు తిన్నాను. లడ్డూల రుచి గొప్పగా ఉంటుందన్నారు. ఇప్పుడు బుద్ధి అంటుంది ఇది తప్పు. శరీరానికి సంబంధించి ప్రమాదం జరుగుతుంది. అలా చెయ్యకు అని లోపట ఇన్ని విభాగాలు నడుస్తాయండి. మన కళ్ళ ముందు కనపడ్డ లడ్డూ గురించే ఆలోచిస్తాం. లడ్డూకు సంబంధించి లోపట ఇన్ని రకాలైన విచారణలు జరిగితే అప్పుడు ఈ లడ్డూని తినవచ్చా? తినకూడదా? శరీరంలో షుగర్ ఉంది. తినకూడదు అని బుద్ధి నిర్ణయించింది. లేదు లేదు మనసంటుంది ఈ లడ్డూ తినాల్సిందే. అవసరమైతే ఒక టాబ్లెట్ వేసుకుందాం గానీ నాకు లడ్డూ అంటే చాలా ఇష్టం. నేను లడ్డూ తినాల్సిందే అన్నది. బుద్ధి అన్నది సరే అని లొంగిపోయిందండి. భార్య మొండి పట్టు పట్టింది. భర్త ఏం చేస్తాడు? అబ్బా! ఇప్పుడు ఇది మొండి పట్టు పట్టింది. దీంతో గొడవ పడటం కంటే ఇది అన్నమాట ఒప్పుకోవడం ఓకే అని చెప్పి ఒప్పుకుంటాడు. కానీ రాబోయే ప్రమాదం కూడా గుర్తు తెచ్చుకోవాలి కదండీ! ఇప్పుడు ఇక్కడ లడ్డూ ఉంది. ఈ లడ్డూని నువ్వు కొనుక్కున్నావా? ఇప్పుడు ఎవరో ఒక లడ్డూ ఇచ్చారండి. ఇప్పుడు ఈ లడ్డూ ఇచ్చిన వాళ్ళ గురించి ఆలోచించమంటుందండి. ఎవరు? ఆత్మ. శాస్త్రం ప్రమాణంతే అని ఎందుకన్నారు? శాస్త్రం ఏం చెప్తుంది? అసలు ఈ లడ్డూ తినటానికి నీకు అర్హత ఉందా లేదా? అవతలి వాళ్ళు లడ్డూ ఇస్తున్నారు. ఈ లడ్డూ తినడం గురించి నువ్వు లోపట ఇంత విచారణ చేశావు. కానీ అసలు ఈ లడ్డూ తినటం నీకు కుదురుతుందా? కుదరదా? ఎందుకు కుదరదు? వాళ్ళు లడ్డూ ఇచ్చారు. ఇప్పుడు నువ్వు ఈ లడ్డూ తినడం వల్ల ఏమిస్తున్నావో నువ్వు ఒకసారి ఊహ చేసుకో అంటున్నాడు. ఒక లడ్డూను ఎవరో మన చేతిలో పెడుతుంటే, ఆ లడ్డూను చూడగానే తినాలా? తినకూడదా? అనేది ఒక ప్రశ్న. ఇప్పుడు ఆ లడ్డూని మనం ఏం చేయాలి?
అసలు ఈ లడ్డూను తినడం వల్ల ఏమవుతుంది? లడ్డూని తినడం వల్ల ఎన్ని నష్టాలున్నాయో ఆలోచించాలి. ఇప్పుడు మనం సంపాదించిన పుణ్యంలో నుంచి, మంచి పనులు చేస్తే వచ్చిన పుణ్యంలో నుంచి, కొన్ని పుణ్యాలు మన చేతిలో ఎవడో లడ్డూ పెట్టాడు. ఆ పెట్టినటువంటి వాడికి మనం ఎంత సమర్పించుకుంటున్నామో విచారణ లేదనుకోండి. ఇప్పుడు చూడండి, శరీరానికి సంబంధించి షుగరుంది. ఒకవేళ నువ్వు షుగరున్నా తిన్నావు, టాబ్లెట్ యేసుకున్నావు అది నీ కర్మ. నీ ఆయు ప్రమాణాన్ని నువ్వు పోగొట్టుకున్నావు. కానీ నిన్ను కాపాడేది, ఈ జన్మలో నీకేదైనా కష్టమొస్తే కాపాడేది నీ పుణ్యం. ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత నిన్ను కాపాడగలిగేది నీ పుణ్యం. మరి ఇన్ని విషయాలకు ఉపయోగపడేటటువంటి మరి ఇక్కడ శాస్త్రం తెలియకపోవడం వల్ల ఎక్కువ నష్టముందా? మరి ఈ శాస్త్రం తెలియడం వల్ల ఎక్కువ ప్రయోజనాలున్నాయా? శాస్త్రం తెలిస్తే జరగబోయే భారీ ప్రమాదం నుండి బయటపడతావు. శాస్త్రం తెలిసి శాస్త్రం ఇప్పుడు తెలియలేదు. కానీ దేహ సంబంధమైన ప్రమాదం కూడా ఉంది. ఈ శరీరానికి ఇది పడదు అన్నప్పుడు తిన్నామనుకోండి. తిన్నప్పుడు ఒక టాబ్లెట్ యేసాం. టాబ్లెట్ యేసినా మరి నువ్వేదైతే కొంత విషాన్ని తిన్నావో అంటే శరీరానికి షుగర్ ఉందంటే తీపి పదార్థం విషమనే కదండీ! విషం మన శరీరంలో కొంత ఉందంటే అది మనకు మేలు చేస్తుందా? కీడు చేస్తుందా? ఖచ్చితంగా కీడు చేస్తుంది. ఆ కీడుని నువ్వు అనుభవించాలి. అంటే విచారణ లేకుండానే నీ జీవితాన్ని కొనసాగిస్తే ఇప్పుడు పరిస్థితి ఏంటండి? రూ. 10 పెట్టి కొన్న టమాటాలలో ఒక్క టమాటా పండిపోయి పాడైపోతే ఎంత విచారపడతామో మనం. అయ్యో! నిన్ననే కదా రూ. 10 పెట్టి అర కేజీ టమాటా తీసుకొచ్చాను. ఇందులో చూడండి 2 టమాటాలు పాడైపోయాయని ఎంత విచారాన్ని వ్యక్తం చేస్తాం. మనం గుర్తొచ్చినప్పుడల్లా అనుకుంటాం. షాప్‌లో కొనేటప్పుడు పచ్చి టమాటాలు తేవాల్సుండే. ఈ రోజే వంట చేస్తాననుకోని కొద్ది పండు టమాటాలు దోరగా పండిన టమాటా వేసుకున్నాను. నిన్న ఎవరో భోజనానికి పిలిస్తే వెళ్ళాల్సొచ్చింది. టమాటాలు అలాగే మిగిలిపోయాయి. ఆ టమాటాలలో 2 టమాటాలు పాడైపోయాయని. చూడండి, అల్పమైన విషయమండి. దాని గురించి ఎంత సమయం కేటాయించాం మనం. అసలు నిజంగా మన సమయం ఎప్పుడు వృధా అవుతదంటే, భగవంతుడి యొక్క స్మరణ చేయకుండా గడిచిన సమయం వృధా, నిజమైనటువంటి వృధా అండి. అందుకే భగవంతుడి జ్ఞానం ఉన్నవాళ్ళు అనుక్షణం భగవంతుడి యొక్క స్మరణతోనే భగవంతుడు చెప్పిన కర్తవ్య నిర్వహణ కోసమే సమయం కేటాయిస్తారు కానీ, మరి ఎవరు ఇష్టమొచ్చినట్టుగా కర్మ చెయ్యరండి. ఎవరు కర్మ చెయ్యరు? శాస్త్రం తెలిసిన వాళ్ళు భయపడతారు. శాస్త్రం తెలియని వాడు ఎలా గడిచిపోతే ఏంటి, హాయిగా సుఖంగా నడిచిందా లేదా, హమ్మయ్య ఇవాళ నలుగురు దొరికారు, ఓ 2 గంటలు టైం పాస్ అని పనికిరాని వ్యవహారాలన్నీ మాట్లాడుతూ, మనం సంపాదించుకున్న మంచి పనులు చేసి సంపాదించుకున్న పుణ్యాన్నంతా ఇతరులను ఎత్తి చూపి అవతలి వాళ్ళను బాధ పెట్టడానికి మనం మాట్లాడిన మాటలు, తెలిసి తెలియక చేసిన వ్యవహారాలు అన్నీ కూడా ఏమవుతాయి? నువ్వు చేసుకొని హాయిగా 2 గంటలు గడిచిపోయిందనుకున్న సమయంలో ఎంతో పుణ్యాన్ని ఖర్చు పెట్టామండి. మనం మంచి పనులు చేస్తే వచ్చిన పుణ్యాన్ని ఎలా వృధా చేసుకుంటున్నాం? వృధా చేసుకోవడానికి మూలాలేంటి? అంటే మనకి శాస్త్రం తెలియకపోవడం వల్ల. అందుకే విభీషణుడు ఏం చేశాడు? రజోగుణాన్ని, తమోగుణాన్ని అణిచేశాడు. అందరూ బావుండాలనుకున్నాడు. విభీషణుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? శ్రీరామచంద్రుడి పాదాలను ఆశ్రయించాడు. స్వామి నన్ను అనుగ్రహించండి, నేను మీకు ఉపకారమే చేస్తానన్నాడు. అసలు రావణాసురుడు మరణించడానికి మూలాలెక్కడున్నాయో చెప్పనా అండి? విభీషణుడు వాళ్ళ లంకను వదిలిపెట్టి శ్రీరామచంద్రుడి దగ్గరికి వెళ్లారు. ఇంటి గుట్టు లంకకు చేటు అంటారు కదా! ఇప్పుడు లంకలో ఉన్న విషయాలన్నీ విభీషణుడికి తెలుసండి. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరి యొక్క ఏమంటారు, వాళ్ళ నెగెటివ్ పాయింట్స్ ఉంటాయి. అంటే వాళ్ళ బలహీనతలుంటాయి. మరి రావణాసురుడి యొక్క కుటుంబంలో వాళ్ళ కొడుకు యొక్క మేఘనాథుడు ఎప్పుడూ మేఘంలోనే విహరిస్తాడని, అతడెవరికీ కంటికి కనిపించడని, రాముడు బాణాలు వేసేటప్పుడు ఎలా జాగ్రత్తగా ఉండాలో, ఆ విషయాలన్నీ కూడా చెప్తారు. అందుకే రాముడు యుద్ధం చేయడంలో విభీషణుడి యొక్క పాత్ర గొప్పదండి. ఇక్కడ రావణాసురుడి గురించి మాట్లాడితే రజస్సత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తద. తమో గుణాన్ని సత్వగుణాన్ని అణిచేశాడు. రజోగుణంతో రావణాసురుడు తాను అనుభవించాలనుకున్న సుఖాలను అనుభవించడం కోసం ప్రయత్నం చేశాడు. రజోగుణ ప్రవృత్తి చేత రావణాసురుడు ఏమయ్యాడు? పతనమైపోయాడు. ఇక కుంభకర్ణుడు తినడానికి, పడుకోవడానికి మాత్రమే వినియోగిస్తాడు. ఇతడు ఏ ఏ గుణాలను వదిలిపెట్టాడు? సత్వగుణాన్ని, రజోగుణాన్ని వదిలేశాడు. ఎప్పుడు సుఖంగా ఉండడం, సంతోషంగా ఉండడం, నిద్రపోవడం, ఇంకా అంతకు మించి అసలు ఈ శరీరంతో చేయవలసిన కార్యమేంటో మర్చిపోయాడు. రజోగుణంలో ఉన్న రావణాసురుడు
అసలు భగవంతుణ్ణి చేరడానికి కావలసినటువంటి ఎన్నో శాస్త్రాలను అధ్యయనం చేశాడు. కానీ దేహ సంబంధమైన సుఖాల కోసమని భగవంతుడి జ్ఞానాన్ని కూడా ఏం చేశాడు? దుర్వినియోగపరిచాడు. కాబట్టి ఇటు రావణాసురుడు, ఇటు తమో గుణంలో ఉన్నటువంటి కుంభకర్ణుడు కూడా మరణించారు. అంటే కృష్ణ పరమాత్మ అంటున్నారు, మీరొక పని చేసేటప్పుడు ఏ విధమైన గుణంతో ప్రవర్తిస్తున్నారు? అంటే ప్రతి మాట మాట్లాడేటప్పుడు, ప్రతి కర్మ చేసేటప్పుడు, మనసులో ఒక ఆలోచన చేసేటప్పుడు నాలో ఏ గుణం ఉంది? అవతల వాళ్ళకి ఎందుకు చెడు జరగాలనుకుంటున్నాను? ఏంటి? అసలు నన్ను వెంబడించేటటువంటి గుణాలేంటి? సత్వగుణం ఉందా? నేను ఇతరుల మంచి కోరితే సత్వగుణం ఉన్నట్టు. నేను ఇతరుల యొక్క చెడు కోరుతున్నాను. ఆ చెడులో ఏముంది? నా కుటుంబం యొక్క క్షేమం కోరుతుంటే ఇది రజోగుణం. ఎవ్వరి క్షేమం ఆలోచించకుండా నా ఒక్కడి క్షేమమే ఆలోచిస్తే అది తమో గుణమని, ఒక్కొక్కరు విచారణ చేస్తూనే జీవితాన్ని గడపాలి. కానీ ఏదో ఈ క్షణంలో అలా చేసేసామండి అని ఉమ్, నోటిలో నుంచి మాట జారిన తర్వాత అయ్యో పాపం అనుకుంటే ఏం లాభం అండి? అయ్యో అనకూడదండి. అందుకే జ్ఞానికి అజ్ఞానికి ఉన్న తేడా ఏంటంటే, జ్ఞాని ఆలోచించి మాట్లాడతాడు, అజ్ఞాని మాట్లాడిన తర్వాత ఆలోచిస్తాడు. మాట్లాడిన తర్వాత ఆలోచించామనుకోండి, మన మన ఇప్పుడు ఒక మాట అండి, మన పరిధిలో ఉన్నంత వరకు, అంటే నోటిలో నుంచి బయటికి రానంత వరకు దాని మీద పెత్తనం మనం చేస్తాం. ఒక వ్యక్తిని చూస్తున్నప్పుడు ఈ వ్యక్తి చెడ్డవాడు చెడ్డవాడు అనుకుంటున్నాను, ఈ మాట బయటికి రానంత వరకు ఇప్పుడు బాహ్యంగా మనకి ఏ ప్రమాదం లేదండి. ఇప్పుడు ఆవేశంలో మనం ఎవరో పొగుడుతున్నారు ఆ వ్యక్తిని, అబ్బా! ఈ వ్యక్తి ఎంత గొప్పవాడండి, ఎంత గొప్పవాడంటే, ఆవేశంలో ఏంటండి ఆయన గొప్పతనం? వాడు చేసిన పాపాలు ఎన్నున్నాయో నాకు తెలుసని మీరు నోరు జారారు. ఇప్పుడు చూడండి, ఆ మాట విన్నటువంటి వాళ్ళందరూ ఏం చేస్తారు? ఆ వ్యక్తికి చెప్తారు. ఇప్పుడు మనకు భయం కలుగుతుంది. నీ మనసులో ఉన్నంత వరకు, నీ నోటిలో నుంచి బయటికి రానంత వరకు నువ్వెలా ఉన్నావు? నీ నోటిలో ఉన్నంత వరకు ఆ మాట మీద నువ్వు పెత్తనం చేసావు. ఎప్పుడైతే నీ నోటిలో నుంచి ఆ మాట బయటకొచ్చిందో వెంటనే ఆ మాట నీ మీద పెత్తనం చేస్తుంది. ఇప్పుడు మనకు భయం కలుగుతుంది. అయ్యో! అనవసరంగా వాడేమో డబ్బున్నవాడు, గొప్పవాడు, వాడి గురించి నేను అనకూడని మాటలన్నాను. ఎంతమంది ఇప్పుడు ఈ మాట వెళ్లి చెప్తారో అని ఎవరెవరు మనం మాట్లాడుతుంటే ఉన్నారో వాళ్ళందరికీ ప్రత్యేకించి ఫోను చేసి, అయ్యో! మీరు ఆయన గురించి గొప్పగా మాట్లాడుతుంటే ఆయన చేసిన తప్పులు తెలుసని నేను మాట్లాడానండి. మీరు ఆ వ్యక్తికి ఆ మాటలు చెప్పకండి. చెప్తే అతను కోప్పడతాడు, నన్నేదైనా చేస్తాడు. చూడండి, మన పరిధిలో ఉన్నంత వరకు ఎవరికీ మనం సంజాయిషీ ఇవ్వక్కర్లేదు. ఎప్పుడైతే మన పరిధి దాటిపోయిందో ఇప్పుడు మనం ఏం చేయాలి? అందరికీ సంజాయిషీ ఇచ్చుకోవాలి. అవసరమైతే ఎవరి గురించి మనం చెడుగా అన్నామో వాడి దగ్గరికి గూడా వెళ్లి క్షమాపణ చెప్పాలి. లేదు అంటే జరగబోయే ప్రమాదానికి సిద్ధంగా ఉండాలి. అందుకే భగవంతుడేమంటున్నారు? శాస్త్రం తెలుసుకోండి. శాస్త్రంలో చెప్పినట్టుగా మీ యొక్క త్రిగుణాలను మీరేం చేసుకోవచ్చు? విశ్లేషణ చేయవచ్చు. పరమాత్మ ఏమంటున్నారు? ఈ గుణాలను సృష్టి చేసింది నేనేనండి. దైవీ హేషా గుణమాయ గుణమయి మమ మాయ దురత్య. నా మాయను దాటడం మీ అందరికీ చాలా కష్టం. ఎందుకు అంటే, మరి మీరందరేమో ఈ లోకంలో ఉన్న సుఖాల కోసం ప్రయత్నం చేస్తారు. ఈ సుఖాలను కాదని వీటన్నింటినీ సృష్టించినటువంటి సృష్టికర్త ఎవరో తెలుసుకుందామని, ఎవరైతే కచ్చిద్దీరః అంటారు, ఒకానొక్క ధీరుడైనటువంటి వాడు మాత్రమే అసలు ఎందుకు ఒక్కొక్క వ్యక్తి ఇన్ని తప్పులు చేస్తున్నాడు? ఇన్ని తప్పులు చేయడానికి మూలాలెక్కడున్నాయని కనిపెట్టే ప్రయత్నంలో శాస్త్ర అధ్యయనం చేసి, ఆ అధ్యయనాన్ని విచారణ రూపంలోకి తీసుకువెళ్ళి ఏం చేస్తాడు? ఈ వీటన్నింటికి మూలకర్త అయిన పరమాత్మ పాదాలు పట్టుకుంటాడు. స్వామి, మీరు నా మీద త్రిగుణాల మాయను పక్కకు జరపాలండి. చిన్నవాడినండి, అల్పమైనటువంటి జీవుడినండి. నన్ను కరుణించండి. మేమందరం ఈ మాయతో జీవించలేమని ఆ పరమాత్మ పాదాలు వేడుకుంటే చాలట. పరమాత్మ ఎంత కరుణామయుడండి. ఈ త్రిగుణాల మాయతో మీరు ఈ లోకంలో ఉన్న విషయాల పట్ల వ్యామోహంతో పరిగెడుతున్నంత కాలం మీకు నేను దొరకను. ఈ మాయ నా వలనే పుట్టిందని తెలుసుకొని నన్ను వేడుకుంటే మాత్రం మామేవ ఏ ప్రపద్యంతే, నన్ను ప్రార్థించండి చాలు. అప్పుడు నేనేం చేస్తాను? మాయా మేతాం తరంతితే, మీ మీద త్రిగుణాల మాయను పక్కకు జరుపుతాను. మీరు సంతోషంగా నాలో ఉన్నటువంటి బ్రహ్మానంద సాగరాన్ని అనుభవించడానికి కావలసిన స్థితిని పొందుతారు. అంటే భగవంతుణ్ణి ఆశ్రయించండి అనే మాట చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. అందుకే ఏమని చెప్తున్నారు మనకిక్కడ? మరి తస్మాద్ అసక్త సతతం కార్యం కర్మ సమాచర.
ఒక కర్మ చేసేటప్పుడు మీరెలా చెయ్యాలి? ఉత్సాహంతో చెయ్యాలి, ధైర్యంతో చెయ్యాలి. ఎంచుకున్న కర్మ 10 మందికి ఉపయోగపడేదయ్యుండాలి. ఆ పని యందు ఫలితం నాకింత లాభం రావాలని కాకుండా, ఆ పని వల్ల నష్టమొచ్చినా, లోకం యొక్క క్షేమం కోసం ఎన్ని కష్టాలొచ్చినా, ఆ కష్టాలను ఓర్చుకుంటూ, భగవంతుడు నీకప్పజెప్పిన పనిని నువ్వు చెయ్యమని జెప్తున్నాడు. అవి ఏదో పెద్ద పెద్ద పనులనుకోకండి. ఫస్ట్ చిన్న చిన్న సమస్యల నుంచి బయటపడితే పెద్ద పెద్ద పనులు తర్వాత చేస్తామండి. ఇప్పుడు ఇష్టం లేని వాళ్ళు మన ఇంటికొస్తే, వాళ్ళని కష్టపెట్టకుండా పంపించటం భగవంతుడు చెప్పిన గొప్ప కార్యమేనండి. మనం అనుకుంటాం, ఓహ్! భగవంతుడికి ఇష్టమైన కర్మలంటే మాకున్న సంపదంతా ఇచ్చేయాలనుకుంటా. సంపదంతా లేకపోతే మరి మళ్ళీ మనం సంపాదించుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు మాకున్నాయో లేవో, సరైన ఉద్యోగం దొరుకుతుందో లేదో, ఇలా ఎన్నెన్నో ఆలోచిస్తాం. దానాలు చేయడానికి మా దగ్గర డబ్బులు లేవండి, ధర్మాలు చేయడానికి మా దగ్గర డబ్బులు లేవండి, ఇలా ఆలోచిస్తాం. ఒకసారి గౌతమ బుద్ధుడు కూడా అలా వెళ్తూ ఉన్నారట. వెళ్తూ ఉంటే ఒక కట్టెలు కొట్టుకునేటటువంటి వ్యక్తి గౌతమ బుద్ధుడికి నమస్కారం చేసి, "అయ్యా! నేను కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఆహ్, దయచేసి నాకు సమాధానం ఇవ్వండయ్యా" అంటే, గౌతమ బుద్ధుడు పరమ సంతోషంతో ఆహ్, "అడుగు నాయనా నీకున్న సమస్యలేంటో అడుగు" అని జెప్పేసి అడిగితే, "అయ్యా! పుణ్యం సంపాదించాలంటే ఏం చేయాలి?" అన్నారట. అప్పుడు గౌతమ బుద్ధుడు గారు చెప్పారట, దాన ధర్మాలు చెయ్యాలి" అన్నారట. అయ్యో! దానము, ధర్మము చేయకపోతే పుణ్యం రాదా అయ్యా అంటే, ఎలా వస్తుంది? దానం చేయకపోతే, ధర్మం చేయకపోతే ఎలా వస్తుంది అన్నారట. మరి నా దగ్గర ఏముందయ్యా? రోజు కట్టెలు కొట్టుకుంటాను. వచ్చిన సంపాదనతో మా కుటుంబము మరి 3 పూటలా ఆహారం తినటానికి కూడా ఒక్కొక్క రోజున మాకు అవకాశం ఉండదండి. ఎంతో కష్టం ఉంటుంది. ఒక్కొక్క రోజు దొరుకుతాయి కట్టె పుల్లలు. ఒక్కొక్క రోజు వర్షాలని, వరదలని, ఏదో వన్యప్రాణుల్లో ఏదో క్రూర మృగాలున్నాయని మేము కావాల్సినటువంటి ఆ కట్టెలను సంపాదించుకోలేమో, మరి మా కుటుంబం గడవడానికే కష్టమయ్యా! అంటే మేము దాన ధర్మాలు చేయకపోతే, ఇక మేము భగవంతుడి దగ్గరికి వెళ్ళలేమా? అంటే పుణ్యాన్ని సంపాదించలేమా? అని చెప్పి అడిగారట. అంటే గౌతమ బుద్ధుడు నవ్వి, దానము, ధర్మం అంటే ఏంటి? అంటే నీ స్తోమతకు మించి నేను పెట్టమంటున్నానా? నువ్వు ఆహారం తీసుకుంటున్నావు. నువ్వు తిన్న ఆహారంలో ఒక పిరికెడు మెతుకులు అక్కడ ఏదో 4 ప్రాణులుంటాయి. ఏదో 2 పక్షులు, 4 పురుగులు వాటికుంటే ఒక పిరికెడు అన్నం వెయ్యలేవా? దానం అంటే వందల మందికి దానం చేస్తేనే దానమా? నీకెంతుందో ఉన్న దాంట్లో కొంత భాగాన్ని ఇతరులకు పంచిపెట్టే ప్రయత్నం. ఇక ధర్మం అంటావా? ధర్మం అంటే ఏంటి? అందరి లోపట భగవంతుడే ఉన్నారన్నప్పుడు, ఒక వ్యక్తి కష్టంలో ఉన్నాడు. మీ ఇంటి పక్కన వ్యక్తి కష్టంలో ఉన్నాడు. కష్టంలో ఉన్న వ్యక్తి దగ్గరికెళ్లి 2 స్వాంతన కలిగే మాటలు మాట్లాడలేవా? ఈశ్వరుడిచ్చిన ఐశ్వర్యం నీ దగ్గరుంది కదా! నీకు కంటి చూపుంది. తర్వాత కష్టపడగలిగినటువంటి కాళ్ళు, చేతులున్నాయి. వినగలిగిన శక్తుంది. మాట్లాడగలిగిన శక్తుంది. మరి ఏది మంచో, ఏది చెడో తెలుసుకోగలిగిన విచక్షణ కూడినటువంటి బుద్ధి చైతన్యం ఉంది. ఇంత ఐశ్వర్యం పెట్టుకొని నేను పేదవాడిని అని ఎందుకంటారు? కష్టంలో ఉన్న వారికి మీరు చేసేటటువంటి ఉపకారం ఏదైతే ఉందో, అదే కదా ధర్మం అంటే. ధర్మం అంటే ఎప్పుడు మీ స్థాయిని మించి ఇతరులకు మంచి చెయ్యాలని ఎప్పుడూ కూడా చెప్పదు. మీ యొక్క పరిధిలోనే, మీకున్న దానిలోనే ఇతరులకు మంచి చేసేటటువంటి ప్రయత్నం చెయ్యమని చెప్తుంది. అదే ధర్మము. ఆ ధర్మమేదో, అధర్మమేదో భగవంతుడు శాస్త్రం నందు చెప్పబడిన విషయాలను సత్పురుషుల యొక్క ఆశ్రయము ద్వారా మంచేదో, చెడేదో తెలుసుకొని, చెడుని విడిచిపెడుతూ, మంచిని పట్టుకుంటూ మనమేం చేయాలి? కర్మ చెయ్యాలి అని కృష్ణ పరమాత్మ చెప్పిన విషయాలను మనం ఇప్పటి వరకు కూడా అనేక ఉపమానాల ద్వారా తెలుసుకుంటున్నాం. ఆయనేమంటున్నాడు? అసక్తో హ్యాచరన్ కర్మ. అంటే ఆసక్తి లేకుండా చేసినటువంటి కర్మయే పరమాప్నోతి పూరుషః. అంటే గొప్పదైన ఫలితం ఇస్తుంది. గొప్పదైన ఫలితం ఏముందండి లోకంలో మనకి? అంటే విశ్వమంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మ యొక్క శక్తిని నువ్వు తెలుసుకొని ఆత్మానుభూతిని పొందడం కంటే గొప్పదైనటువంటి స్థితి ఈ లోకంలో లేదు. అందుకే శాస్త్రం ఏం చెప్తుంది? న మోక్షో న వసః పృష్టే పాతాళే న చ భూతలే మోక్షో హి విమలం సమ్యక్ జ్ఞాన విబోధితమని కృష్ణ పరమాత్మ మనకి ఇక్కడ కృష్ణ పరమాత్మ కాదండి. ఈ శ్లోకం ఎక్కడిది అంటే యోగ వాసిష్టం నందు వశిష్ఠుడు చెప్పాడనమాట కృష్ణం. ఎవరికి? కృష్ణ పరమాత్మే ఒకప్పుడు శ్రీరామచంద్రుడుగా భూమి మీద మనుష్యుడుగా ఉన్నాడు.
ఆయన శిష్యుడుగా ఉండి జ్ఞానం నేర్చుకున్నాడనమాట. అంటే మోక్షం అనేది ఎక్కడుంది? ఎక్కడ ఉంది అంటే పాతాళంలో లేదు. ఇంకా భూమి మీద లేదు. ఎక్కడో స్వర్గలోకంలో ఉందనుకుంటున్నారా మోక్షం అనేది? లేనే లేదు. ఎక్కడుందో తెలుసా? మోక్షోహి విమలం అంటే నిర్మలమైనటువంటి నీ యొక్క మనస్సు యందే మోక్షం అనేది ఉంది. దేహ బంధములో నుంచి విడిపడితేనే కదా మీరు పరమాత్మను పొందేది. ఈ దేహ సంబంధమైన విషయాల గురించినటువంటి జ్ఞానాన్ని మనం ఏం చేయాలి? తెలుసుకొని నువ్వు చేసే కర్మలన్నీ కూడా ఎలా ఉండాలి? చిత్తశుద్ధి కలిగేలాగా కర్మ చేయాలి. అంటే ఇతరులకు మంచి చేసే కర్మలను ఎంచుకోవాలి ఫస్ట్. పరులకు ఉపకారం జరిగించే కర్మలను ఎంచుకొని వాటిని ఏం చేయాల్సి ఉంటుంది? ఫలితాన్ని కోరకుండా ఈ పని చేస్తే నాకు దండగొస్తే, నాకు నష్టం వస్తే. ఇప్పుడు ఎవరైనా రోడ్డు మీద పడిపోయారండి. ఇప్పుడు రోడ్డు మీద పడిపోయిన వ్యక్తిని మనం కాపాడాలి అంటే ఇప్పుడు మనం ఏం ఆలోచిస్తాం వెంటనే? మనం ఆలోచించేటటువంటి విషయం ఏముంటుంది అనంటే మనం ఏం ఆలోచిస్తామంటే ప్రతి ఒక్కరం కూడా అబ్బా! దీనివల్ల నాకు మంచి జరుగుతుందా అని ఆలోచిస్తాం. అంటే ఒక పని చెయ్యాలి అనంటే మనమందరము కూడా లాభ నష్టాల గురించినటువంటి ఆలోచన ఉంటుంది. మరి కృష్ణ పరమాత్మ ఏమంటారు? అలా కాదు. మీరలా చేయొద్దు. ఎలా చేయాలి? ఈ పని చేయడం వలన ఎంతమందికి మేలు జరుగుతుంది? ఎంతమందికి మేలు జరుగుతుందో మాత్రమే అంచనా వేయవలసి ఉంటుంది కానీ, నాకు లాభం వస్తుందా? నష్టం వస్తుందా? అంటే ఎన్ని విషయాలు ఆలోచిస్తామండి? ఇప్పుడు నేను గనక వీళ్ళని కాపాడకపోతే ఏమైతుంది? ఇప్పుడు వీళ్ళని కాపాడాలంటే ఏంటి పరిస్థితి? ఇప్పుడు నేను ఉద్యోగానికి సెలవు పెట్టాలి. ఎవడో రోడ్డు మీద పడిపోయాడు. వీడు నా బంధువు గూడా కాదు. వీడికి నేను సహాయం చేయాలి. వీడికి నేను సహాయం చేయాలంటే ఏం జరుగుతుంది? ఈ పూట నాకు ఒక పూట సీఎల్ పడుతుంది. అంటే కొంత నష్టం వస్తుంది నాకు. కొంతైతే నష్టం వస్తుందని ఆలోచిస్తాడు. శాస్త్రం తెలిసింది. భగవంతుడు అంటున్నారు. అక్కడున్నదెవరు? అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థితః. అందరిలో భగవంతుడే ఉన్నాడు. ఇక్కడ నేనెవరికి సహాయం చేస్తున్నాను? చుట్టూ ఎవరూ లేరు. నేను మాత్రమే చూశాను. అంటే అక్కడ ఒక వ్యక్తి అపాయంలో ఉన్నాడు. అపాయంలో ఉన్న వ్యక్తిని కాపాడడానికి భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు. అంటే నాకు జరగబోయేటటువంటి ఒక ప్రమాదం నుండి ఈశ్వరుడు నన్ను కాపాడటం కోసం ఆయన ఏం చేశాడు? ఒక వ్యక్తిని ఆయనే ఒక వ్యక్తి రూపంలో ప్రమాదంలో ఉన్నాడు. ఈ వ్యక్తిని గనక నేను ఇప్పుడు నేను ఆఫీస్‌కి వెళ్లకుండా ఈ వ్యక్తిని గనక నేను దగ్గరలో ఉన్న హాస్పిటల్‌లో జాయిన్ చేయగలిగితే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం నాకు మీద వర్షిస్తుంది. నాకు జరగబోయేటటువంటి ప్రమాదం నుండి రక్షించగలిగిన శక్తి మరి నా లోపట సాక్షిగా ఉన్న ఈశ్వరుడిదే అని భావన చేశామనుకోండి. అంటే లోపట వెంటనే మనసు అడుగుతుంది. ఏంటి? ఇప్పుడు ఆయన ఎవరో కష్టంలో ఉన్నారని నువ్విప్పుడు సెలవు పెట్టేస్తావా? పద నీకెందుకు? నువ్వు వెళ్ళిపో అంటుందన్నమాట. వెళ్ళిపో హాయిగా నీకు ఈ రోజు సెలవు పడుతుంది. అసలే 2 రోజుల తర్వాత నువ్వు సెలవు పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు నువ్వు సెలవు పెట్టే ప్రయత్నం చేయకు. పద అంటుంది. అసలు ఈ క్షణంలో జరగబోయేటటువంటి పరిస్థితిని గురించి ఆలోచించడానికి సమయం మనకెందుకుండదంటే శాస్త్రం తెలియకపోవడం వల్ల ఇప్పటికిప్పటికి కలిగే ఆనందం గురించి ఆలోచిస్తాం. అవును ఈ పూట ఇతని కోసం నేను సెలవు పెడితే మరి 2 రోజుల తర్వాత మళ్ళీ మా ఆఫీసర్‌ని సెలవడిగితే ఇస్తాడా? అసలు నువ్వు 2 రోజుల తర్వాత నువ్వు ఉంటావో లేవో. అసలు ఈరోజు సాయంత్రానికి నీకే ప్రమాదం జరగబోతుందో నీకసలు ఏది తెలీదండి. నీకేది తెలియకుండా ఎల్లుండి జరిగే విషయం గురించి మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఒక వ్యక్తి ప్రమాదంలో ఉన్నాడని కాదండి. మనసేమంటుంది? 2 రోజుల తర్వాత నువ్వు సెలవు పెట్టాల్సి ఉంటుంది. నువ్విప్పుడు సెలవు గురించి ఏం ఆలోచించకు. మీ ఆఫీసర్ గారు మంచివాళ్ళు గాదు అని. అది నిజమే చెప్తుందండి పాపం. మనసేమి తప్పు చెప్పదు. ఎందుకు అంటే దానికి దేహ సంబంధమైన విషయాల మీద అంత జాగ్రత్త ఉంటుందండి. మంచే చెప్తుందండి. మనసు మంచివి చెప్తుంది కానీ, అసలు ఈ శరీరం రేపుంటే కదండీ! రేపుండాలి గదా! అసలు ఈరోజు సాయంత్రానికి ఉండాలి కదా! ఈ భగవంతుడంటారు, ఇప్పుడు నీ కళ్ళ ముందు జరిగేటటువంటి సన్నివేశం గురించి ఆలోచించకుండా, ఎప్పుడో ఎల్లుండి పెట్టే సెలవు గురించి ఆలోచిస్తూ, ఈ క్షణంలో నువ్వు పొందబోయే గొప్పదైన ఫలితం నుండి జారిపోవడానికి కారణం ఏంటంటే, మనస్సు చేత మనం ఏం చేస్తున్నాం? ఈశ్వర సంబంధమైన జ్ఞానాన్ని అధ్యయనం చేయించకపోవడం వల్ల నీ మనసేమంటుంది? సెలవు పెట్టకు, సెలవు పెట్టకు, సెలవు పెట్టకు అని
ఒకటికి 10 సార్లు నీకు జ్ఞానబోధ చేస్తుంది. అప్పుడు మనం ఏమనుకుంటాం, వాడేమైపోతే మనకెందుకు, వాడేం మన సొంతవాడు గాదు. వాడెవడో అసలు ఈ ఊరివాడిలాగా కూడా కనిపించట్లేదు. కొత్త ఊరివాడిలాగా ఉన్నాడు. వాడి కర్మ, వాడికి బతికే ఆయుషుంటే బతుకుతాడు. లేకపోతే లేదని వెళ్ళిపోయామనుకోండి. ఇప్పుడు నీవు ఆఫీస్‌కి వెళ్ళేలోపు నీ ఇంటి నీ ఆఫీస్‌కి ఏ ఫోనొస్తుందో తెలీదు. నీ కుటుంబానికి సంబంధించి ఏ ప్రమాదము పొంచి ఉందో నీకేం తెలుసు? మనం ఎంతసేపు ఎల్లుండి జరగబోయే దాని గురించి ఆలోచిస్తున్నాం. ఇవాళని స్కూలుకి పోయిన పిల్లవాడు, పిల్లలిద్దరూ ఆడుకుంటూ ఒకడు కింద పడిపోయాడు. ఒకడు నెట్టేసాడు, కింద పడ్డాడు. వాడికి జరగకూడని ప్రమాదం జరిగింది. ఇప్పుడు నువ్వు సెలవు పెడతావా? పెట్టవు. నా కుటుంబం గదండీ! నేనెందుకు సెలవు పెట్టనని వెళ్ళిపోతాం. ఈశ్వరుడు అంటారు, నీ పిల్లవాడికి దెబ్బ తగలకుండా చూద్దామనుకున్నానురా బాబు. ఇతనికి గనక రక్షణ చేసి ఉంటే నీ వెనకాల ఇంకొకడొస్తున్నాడు. నువ్వు ఒకవేళ ఇతనికి మంచి చెయ్యాలని నువ్వు ప్రయత్నం చేసి ఉంటే నీ వెనక వచ్చే కారు అందులో వాడినెక్కించుకొని పోతుంది. నీ ఖాతాలో మాత్రం నీ పిల్లవాడి జరగబోయే ప్రమాదం నుండి ఖచ్చితంగా బయటపడి ఉండేవాడివి. ఇక్కడ 2 విషయాలు జరిగాయండి. ఇప్పుడు నీవు తీసుకున్న నిర్ణయం ఏదైతే అది జరిగింది. ఈ వ్యక్తి నా కళ్ళ ముందు ప్రమాదంలో ఉన్నాడు. ఇతడికి మంచి చేసేస్తానని మీరు నిర్ణయం చేసుకుంటే, మీ దగ్గర ఉన్నది 2 వీలరే. అతన్ని ఎలాగో ఒకలాగా ఇంకో మనిషిని పిలుచుకొని అతన్ని హాస్పిటల్‌లో జాయిన్ చేద్దాం అనుకున్నారు. ఈ లోపల వెనకాల ఒక కారొస్తుంది. ఆ కారులో ఉన్న వ్యక్తి పరమ దయాళువు. ఆ వ్యక్తి ఆ కారులో ఎక్కించుకొని ఎళ్ళిపోయాడు. ఇప్పుడు నీ మనస్సులో జరిగే సంఘర్షణలో గనక ఈశ్వరుడు జ్ఞానం ఉంటే ఖచ్చితంగా అతనికి సహాయం చేయాలనుకునేవాడివి త్యాగానికి సిద్ధమవ్వాలి. పరమాత్మ ఏం చూస్తాడంటే, ఈ పూట సెలవైనా పర్వాలేదు. ఎల్లుండి సంగతి తర్వాత చూసుకుందాం. ఇప్పటికిప్పుడు భగవంతుడు నాకో పని అప్పజెప్పాడని, ఇప్పటి కర్తవ్యం గురించి భగవంతుడు నీకు అప్పజెప్పబడిన పని గురించి ఆలోచిస్తే, నీకు జరగబోయే ప్రమాదం నుండి కూడా నేను రక్షణ చేస్తానని ఈశ్వరుడు చెప్తున్నారండి. అసలు దీంతకంటే పరమేముంటుంది? గొప్పదైన స్థితి ఉంటుంది. అందుకే భగవద్గీతలో చెప్పబడిన ప్రతి జ్ఞానము కూడా ఎవరికైతే అర్థమవుతుందో, అర్థం కావడం కాదండి ముఖ్యం. అర్థమైన దాన్ని ఆచరణలో పెడితే గదండీ గొప్పతనం. ఇప్పుడు శాస్త్రం ఎంత తెలిస్తే మాత్రం ఏం లాభమండి? ఇప్పుడు నాకిన్ని శాస్త్రాలు తెలుసంటున్నాను. తెలిస్తే మాత్రం నేను ఆచరించకపోతే మరి దానివల్ల లాభమేముంది? ఇంటి నిండా పాలున్నాయండి. కొంతమంది అంటున్నారు, ఎందుకండి మీకు అనారోగ్యం ఉంది అంటే, మా శరీరంలో కాల్షియం ప్రాబ్లమ్ ఉందట, మోకాళ్ళ నొప్పులొచ్చాయన్నారు. మీ ఇంట్లో పాలేవు? మా ఇంట్లో 4 గేదెలున్నాయండి. కానీ పాలు తాగడం నాకిష్టం లేదండి అంటారు. ఇంట్లో పాలున్నాయి. కానీ తాగడం ఇష్టం లేక తాగకపోవడం వల్ల హాస్పిటల్‌కెళ్ళి డాక్టర్ గారిచ్చే మందులు వాడుతున్నారు. అంటే ఏం జరుగుతుందిక్కడ? మనమందరము కూడా భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవడమే కాదు, చెప్పడమే కాదు, ఆచరణలో పెట్టినప్పుడు కదండీ ప్రయోజనం. నాకిన్నొచ్చండి అంటాను. ఆచరించకపోతే ఏం లాభమండి? దానివల్ల ఎవరు నష్టపోతారు? చెప్తున్నామని అందరి చేత గొప్పగా కీర్తించబడతాం. భగవద్గీత వింటున్నామని అందరి చేత కీర్తించబడతాం. ఆచరించకపోతే ఏం లాభం? వచ్చే ప్రయోజనం అల్పం. మరి నష్టము చాలా ఉంటుంది. అదే మనం ఆచరించామనుకోండి, వచ్చేటటువంటి ప్రయోజనం గొప్పగా ఉంటుందన్నమాట. అందుకే కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఇంత తెలుసుకున్నారు గదా! అసలు ఎవరైనా దీన్ని ఆచరించి వృద్ధిని పొందారా? అంటే ఎవరైనా మంచిని పొందారా? ఎవరైనా భగవంతుడిని పొందారా? అంటే కృష్ణ పరమాత్మ మనందరికీ సందేహం కలుగుతుందని వివరణ చేస్తున్నారు. మనందరికీ జ్ఞానబోధ చేస్తున్నారు. నేనింతవరకు చెప్పిన విషయాలన్నీ ఎవరు ఆచరించలేదని అనుకుంటున్నారా? మీ అందరికీ తెలిసిన వ్యక్తులే ఆచరించారు. నేను వాళ్ళ గురించి చెప్తానని చెప్తున్నారు. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. నేను శాస్త్రమునందు చెప్పబడిన విషయాలన్నీ ఎన్ని కష్టాలొచ్చినా వాళ్ళేం చేశారు? నేను చెప్పిన విధంగానే జీవనం సాగించారు. సాగించి నన్ను పొందినటువంటి వాళ్ళల్లో జనకుడు లాంటి వాళ్ళున్నారు. జనకుడు, ప్రహ్లాదుడు, అంబరీషుడు, ఇక్ష్వాకుడు, ఇలా కొంతమంది ఉన్నారన్నమాట. వీళ్ళందరూ కూడా ఎన్ని కష్టాలొచ్చినా చాలా గొప్పదైనటువంటి ప్రయత్నం అండి. మరి భగవంతుడు చెప్పినటువంటి నియమాల కోసమే జీవనం సాగించారు తప్ప, మరి ఏనాడు భగవంతుడు చెప్పిన నియతి దాటలేదండి. వీళ్ళలో నేనొకరి గురించి చెప్తాను. జనకుడి గురించంటే మన సీతమ్మ తల్లి వాళ్ళ నాన్నగారే కాబట్టి చాలా మందికి తెలిసుంటుంది. అంబరీషుడు గురించి అంబరీషోపాఖ్యానం అని చెప్పేసి ఉంటుందండి.
ఈ అంబరీషుడు చాలా గొప్పగా వ్రతం చేస్తాడు. ఏకాదశి వ్రతం చేస్తాడు. ఏకాదశి వ్రతానికి పూర్వం చాలా వారాల నుంచి ఇతడు ఆహారం తీసుకోకుండా ఉంటాడు. మరి ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేసుకునేటటువంటి సందర్భంలో మరి దుర్వాస మహర్షి అంటే ఏకాదశి రోజు చివరి రోజు ఏమంటారు వ్రతం పూర్తి చేసేటప్పుడు మరి ఒక వ్యక్తికి మరి భోజనం పెట్టి మరి వాళ్ళు తినవలసి ఉంటుంది. ఈ భోజనం తినడానికి అంబరీషుడి గారి ఇంటికి ఎవరొస్తారంటే దుర్వాస మహర్షి. ఇక దుర్వాసుడు అనగానే మనందరికీ చాలా భయం పట్టుకుంటుందండి. అమ్మో! దుర్వాసుడు వచ్చారంటే ఇక ఆయనకి చాలా కోపం, ముక్కోపి కాబట్టి చాలా కష్టపెడతాడు అని చెప్పేసి మనందరికీ అర్థమవుతుంది. మరి నారదుల వారు వస్తున్నారంటే కూడా అమ్మో! అక్కడేదో పెద్ద ప్రమాదం జరగబోతుంది. ఇక్కడున్న ప్రశాంతత అంతా పోతుందని చెప్పేసి అంటారు. కానీ మరి ఈ దుర్వాస మహర్షి అయినా, నారదుడైనా లోక కళ్యాణ నిమిత్తంగానే వీళ్ళు ఇలా ప్రవర్తిస్తారు తప్ప వాళ్ళకంటూ ప్రత్యేకంగా ఏదో మరి జరగాలి అనేటటువంటి ఆశ లేదండి. వీళ్ళందరూ కూడా లోకంలో ఇలా ఎందుకుంటారు అంటే మరి ఇలాంటి వాళ్ళు ఉండటం వల్లే మన తప్పులేంటో తెలుసుకుంటాం. ఆ తప్పులను దిద్దుకోవడానికి కావలసినటువంటి స్థితిని కూడా మనం ఏర్పాటు చేసుకుంటాం. ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి చెడును చూడటం కంటే మనకు జరిగే మంచిని కొంత అక్కడ వాళ్ళు చెప్పినప్పుడు ఏమవుతుందంటే కొంత కోపం వస్తుంది, బాధ కలుగుతుంది. కానీ శాశ్వతమైనటువంటి ఆనందం చూసినప్పుడు మరి వాళ్ళ వల్ల లోక కళ్యాణం జరిగిందనే తెలుసుకోవాలి. ఇప్పుడు దుర్వాస మహర్షి వచ్చాడనమాట. నేనొస్తానన్నాడు. నేను స్నానం చేసేసి వస్తానండి, భోజనం తింటానన్నాడు. సరే అని చెప్పేసి పాపం అంబరీషుడు వెయిట్ చేస్తూ ఉన్నాడు. అలా ఎదురు చూస్తూ ఉన్నప్పుడు దుర్వాస మహర్షి ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ఆ నదీ స్నానానికి వెళ్ళాడు. అక్కడ ధ్యానంలో పారవశ్యంలోకి వెళ్ళిపోయాడు. పారవశ్యంలోకి వెళ్ళిపోతే ఈ దుర్వాస మహర్షి ఈ యొక్క పారవశ్యంలో తాను వచ్చిన కార్యం మర్చిపోయాడు. మర్చిపోతే అంబరీషుడు ఏం చేశాడంటే మరి ఇప్పుడు ఆయన రావట్లేదు, మరి ఈ వ్రతాన్ని ఎలా పూర్తి చేయాలని ఒక చుక్క నీటిని, పాప ఆహారం కూడా తినలేదండి, ఒక చుక్క నీటిని అలా చేతిలోకి తీసుకొని గొంతులోకి అలా పంపించాడు. పంపించగానే దుర్వాస మహర్షికి వెంటనే మెలకు వస్తుంది. ఈ అంబరీషుడు చేసిన కార్యం గుర్తొచ్చిందనమాట. అమ్మా, అంబరీషుడు నాకు భోజనాన్ని పెట్టిన తర్వాతనే ఉపవాస వ్రతాన్ని పూర్తి చేయాలి. ఇప్పుడు నేను రాక పూర్వమే ఇతను ఏం చేశాడు, మరి వ్రత నియమాన్ని వదిలేశాడు, మరి నాకు చెయ్యవలసినటువంటి ఉపచారం విడిచిపెట్టాడని కోపంతో మరి అంబరీషుణ్ణి శపించబోతాడు. అలా శపించబోయినప్పుడు మరి ఇతని దగ్గర అంబరీషుడి ఇంట్లో అంతకు ముందే శ్రీ మహావిష్ణువు తనకున్నటువంటి చక్రాన్ని అక్కడ పెట్టి వెళ్ళిపోతాడనమాట. ఆయన శ్రీ మహావిష్ణువు యొక్క చక్రం ఉంటుంది కదండి, ఆ శ్రీ చక్రం ఉంటుంది, ఆ చక్రాన్ని అక్కడ వదిలిపెట్టిపోయాడట. అలా వదిలిపెట్టి పోగానే ఇక ఎప్పుడైతే దుర్వాస మహర్షి అంబరీషుణ్ణి శపించటానికి ప్రయత్నం చేశాడో శ్రీ మహావిష్ణువు చేతిలో ఉండేటటువంటి చక్రం ఏదైతే ఉందో ఈ అంబరీషుణ్ణి వధించేటటువంటి ప్రయత్నం చేసింది. ఇక అంబరీషుడు మరి శ్రీ మహావిష్ణువు యొక్క చక్రంలో నుంచి తప్పించుకోవడానికి లోకాలన్నీ తిరిగి 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 మళ్ళీ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వస్తే శ్రీ మహావిష్ణువు అన్నాడట, నిన్ను కాపాడగలిగింది నేను కూడా కాదు నాయనా, నువ్వు అంబరీషుడి దగ్గరికి వెళ్ళు అంటే అంబరీషుడి దగ్గరికి వెళ్ళి నాయనా నన్ను క్షమించు అంటే అప్పుడు అంబరీషుడు మళ్ళీ శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేశారట. స్వామి, దుర్వాస మహర్షిని రక్షించండి స్వామి అని చెప్పారట. చెప్తే అప్పుడు అంబరీషుడి యొక్క అనుగ్రహం చేత దుర్వాస మహర్షి బయటపడ్డాడు. చూడండి, భగవంతుడు శాస్త్రం నందు చెప్పబడిన విషయాలను ఎంత చక్కగా ఆచరించే ప్రయత్నం. ఆ ఆచరణలో ఒక శాపం కూడా ఇతని మీద ప్రభావం చూపకుండా అంబరీషోపాఖ్యానంలో చాలా బాగుంటుందండి. ఆయన ఏం చేస్తాడు, శ్రీ మహావిష్ణువు అంబరీషుడికి జరగబోయే ప్రమాదాన్ని గుర్తించి ముందే తన యొక్క అస్త్రాన్ని అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు. మరి అతనికి అంబరీషుడికి ప్రమాదం జరగబోతుంది అన్నప్పుడు ఆ అస్త్రం ఏమైంది, మేల్కొంటుందన్నమాట. మరి ఆ శస్త్రం మేలుకొని అతన్ని కాపాడేటటువంటి ప్రయత్నం చేసింది. అంటే శాస్త్రాన్ని గౌరవించండి, శాస్త్రంలో చెప్పినట్టుగా ఆచరించండి. ఎంతమంది కాదు అన్న శాస్త్రంలో గనక చెప్పి ఉంటే, శాస్త్రాన్ని పట్టుకుంటే గనక మరి సతీ సావిత్రి ఎవ్వరికి కంటికి కనిపించరండి. మరి సతీ సావిత్రి తన భర్త ప్రాణాలను యమధర్మరాజు తీసుకుని వెళ్తారు అని తెలిసినా మరి భర్త ప్రాణాలు కాపాడుకోవడంలో మరి శాస్త్రం చెప్పినట్టుగా తాను
ఏం చేసింది? ప్రవర్తించి తన భర్త ప్రాణాలు కాపాడుకోవడంలో ఎవరికీ కంటికి కనపడినటువంటి యమధర్మరాజు మన ఇంటికొస్తే మనకు కనపడతాడా అండి? కనపడడు. కానీ మరి సతీ సావిత్రికెందుకు కనిపించింది? శాస్త్రం మీద తనకున్నటువంటి నమ్మకం, ఆ శాస్త్రం యొక్క నమ్మకం చేతనే మరి తాను వ్రతాన్ని ప్రారంభించింది. ఆ వ్రత నియమాల ప్రకారంగానే తాను ప్రవర్తించింది కాబట్టి ఎవరికీ కనిపించినటువంటి యమధర్మరాజు కనిపించాడు. తన భర్త ప్రాణాలు తీసుకొని వెళ్తుంటే వెంటపడి మరి తన భర్త ప్రాణాలు కొని తెచ్చుకుంది. తన ప్రాణాలు భర్త ప్రాణాలు తెచ్చుకుందండి. అసలు యమధర్మరాజు ఎప్పటినుంచి ఈ లోకానికి కనపడకుండా వెళ్ళిపోయాడు అంటే, ఒకసారి ఒక ఏంటి అంటే ఒక చోటకి వెళ్ళాడండి యమధర్మరాజు. ఒక వ్యక్తి ప్రాణాలు తీసేటటువంటి ప్రయత్నం చేస్తారన్నమాట. ప్రాణాలు తీసేటటువంటి ప్రయత్నంలో యమధర్మరాజు ఏం చేశాడంటే, ఆయన ఏమంటారంటే దండధరుడు అంటారండి. యమధర్మరాజుకున్న పేరు ఇంకొకటి ఏంటంటే దండధరుడండి. ఈ దండధరుడు ఏం చేశాడు? ఒక వ్యక్తి ప్రాణాలు తీద్దామని చెప్పేసి వెళ్ళాడు. వెళ్ళిపోతే ఆ వ్యక్తి ఏం చేశాడు? ఇక రా, నీ టైం అయిపోయింది, నువ్వు రమ్మంటే సరే అని చెప్పేసి మరి ఆయన చాలా చక్కటి జీవితాన్ని గడుపుతున్నాడట ఒక వ్యక్తి. గడుపుతూ ఉంటే తనకి టైం అయిపోయిందండి. టైం అయిపోతే రమ్మని పిలిచాడట. పిలిస్తే మరి యమధర్మరాజు తీసుకొని వెళ్తున్నాడు. అంటే ఆ వ్యక్తి చేసినటువంటి కర్మలన్నీ కూడా మరి యమధర్మరాజు యొక్క నరకలోకానికి వెళ్ళడానికి కావలసిన స్థితి ఉందట. అలాంటి స్థితిలో కొన్ని పుణ్యాలు కూడా ఉన్నాయండి. ఆ కొన్ని పుణ్యాలు కూడా ఉంటే ఏం జరిగింది? ఆ పుణ్యంలో కొద్ది రోజుల పాటు మరి వైకుంఠంలో ఉండేటటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే అతను చేసిన పుణ్యాలు ఎక్కువ ఉన్నాయా? పాపాలు ఎక్కువగా ఉన్నాయంటే, మరి అతని యొక్క పుణ్యాల కంటే కూడా పాపాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ వ్యక్తిని అడిగాడట. మరి నువ్వు నీ ఖాతాలో కొన్ని పుణ్యాలున్నాయి. ఆ పుణ్యం ప్రకారంగా నువ్వు వైకుంఠానికి వెళ్తావా? ఈ పాపాలన్నీ అయిపోయాక నరకలోకంలో అనుభవించాక వైకుంఠానికి వెళ్తావా? అంటే, నేను వైకుంఠానికి ముందెళ్తానండి. అక్కడేదో ఉన్న కొద్ది పుణ్యంతో సంతోషంగా ఉండి, తర్వాత మీ నరకలోకంలో ఉన్న కష్టాలన్నీ అనుభవిస్తానన్నారట. సరే అని చెప్పేసి యమధర్మరాజు టీవీగా దండధరుడు అనుకున్నాం గదండీ ఆయన పేరు. ఆ దండధరుడు హాయిగా ఆ గదను పట్టుకొని వెళ్తూ ఉంటే ఆ వ్యక్తి అన్నాడట, "అయ్యా! నాకు మీ రూపాన్ని చూస్తేనే భయంకరంగా ఉంది. మీ చేతిలో ఉండే గదను చూస్తే ఇంకా భయంగా ఉంది. మరి మీరు ఆ గద పట్టుకొని నడుస్తుంటే నా పై ప్రాణాలు పైనే పోయేటట్టుగా ఉన్నాయి. మరి నాకు ఒకసారి మీ యొక్క ఏంటి ఈ గదను నాకివ్వండి" అన్నారట. అంటే దీనికంటే పూర్వం ఒక చిన్న మాట మర్చిపోయానండి. ఏంటంటే, ఇక్కడ ఆ వ్యక్తి ఇక్కడ నేను మరచిపోయిన ఒక మాటేంటంటే, ఆ వ్యక్తి వెళ్ళిపోవాలనుకున్నాడు కానీ, ఈ సజీవంగా అంటే సశరీరంతో వెళ్ళాలనుకున్నాడట. అంటే దేహం లేకుండా వెళ్ళటం కాదు. యమధర్మరాజుకి ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. నేను చేసిన కర్మలకి నేను ఈరోజు చనిపోవాల్సొస్తుంది. నేనొస్తాను కానీ నాకు సశరీరంతో ఒక్కసారి వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుని దర్శనం చేయాలనే ఒక కోరికుంది. ఆ కోరికను తీర్చుకోవాలి నేను. అందుకోసమని చెప్పేసి నేను మరి మీ వెంట వస్తానండి. నన్ను దయచేసి ఒక్కసారి వైకుంఠంలోకి నన్ను ఆ సశరీరంతో తీసుకువెళ్ళి, ఆ స్వామివారిని దర్శనం చేశాక మీ ఇష్టమండి, మీరు నాకే శిక్ష వేసినా పర్వాలేదన్నారు. యమధర్మరాజు ఏం చేశాడు? ఓకే. వీడి మాటలేదో కాస్త చమత్కారంగా ఉన్నాయన్నమాట. ఎవరూ కోరనటువంటి కోరిక. ఏమన్నాడు? వైకుంఠానికి ఒక్కసారి వెళ్ళాలి అని చెప్పేసి కోరుకుంటున్నాడు. సశరీరంతో వెళ్ళాలనుకుంటున్నాడు. అంటే సరే అని చెప్పేసి అంగీకరించాడు. అంగీకరించిన తర్వాత వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళేటప్పుడు గద తీసుకెళ్తున్నాడు కదండీ! ఆ గదను చూసి ఇతడు భయపడుతున్నాడు. "మీ గదను చూస్తే నాకు భయమేస్తుందండి. నాకివ్వండి మీ గద" అన్నారట. సరే పట్టుకో అని చెప్పేసి ఈ యమధర్మరాజుకి ఆయన్ని చూస్తే సరదాగా అనిపించింది. వీడెవడో భలే ఉన్నాడని చెప్పేసి తన గదను కూడా ఇచ్చి యమధర్మరాజు టీవీగా ముందుకు వెళ్ళిపోతాడట. వెళ్ళిపోయి వైకుంఠం దగ్గరికి రాగానే, "నువ్వు అడిగిన వైకుంఠం ఇదే నాయనా. ఒకసారి వైకుంఠంలోకి వెళ్ళి వచ్చేస్తే మనం వెళ్ళిపోదాం" అని చెప్పేసి, తర్వాత నీ శరీరం అక్కడ పడేసి నిన్ను నరకానికి తీసుకెళ్తానన్నాడట. అంటే సరే అని చెప్పేసి ఇతడు ఆ గద తీసుకొని కూడా లోపలికెళ్తాడు. యమధర్మరాజు ఏమనుకుంటాడు, వీడు వెంటనే ఆ శ్రీ మహావిష్ణువుని చూసేసి వచ్చేస్తాడు. ఇంకా తర్వాత వెళ్ళొచ్చులే అని చెప్పేసి ఈయన బయట కూర్చుంటాడట. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆ మనిషి వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని చూసి పరమానందాన్ని పొందుతూ ఉంటాడట. ఆ వైకుంఠంలో ఉన్నటువంటి ఆ భగవత్ సంబంధమైనటువంటి విషయాలన్నీ అతన్ని మైమరపిస్తూ ఉండేట. పారవశ్యంలోకి వెళ్ళిపోతాడట. ఈ యమధర్మరాజు ఎదురు చూశాడు. ఎంతసేపు చూసినా ఈ మనిషి రాడే.
అని చెప్పేసి లోపలికెళ్ళాడట. లోపలికెళ్ళి "రా ఇంకా రా వైకుంఠంకొచ్చేసావు గదా! నీ టైం అయిపోయింది రా వెళ్ళిపోదామంటే" "నేను రాను. నేనెందుకొస్తాను? నేను రాను." "ఎందుకు రావు?" "నేనిక్కడ ఎంతో గొప్పగా ఆనందంగా ఉంది. అసలు ఆ స్వామివారి ముందుంటే నాకు మైమరిచిపోతూ ఉన్నాను. ఇంతకంటే నాకు గొప్పగా ఇంకేం కావాలి? నేను రాను మీ వెంట" అంటున్నాడు. అసలు వీడెక్కడికెళ్ళాలండి? నరకంలో ఉన్నటువంటి లోకాలలో ఉన్న పాపాలన్నీ అనుభవించాలి. పాపం అని చెప్పేసి యమధర్మరాజు ఏం చేశాడు? సశరీరంతో రానిచ్చాడు. పోనీ దాంతో ఊరుకున్నాడా? మరి గద ఇవ్వు అంటే వెంటనే గద కూడా ఇచ్చేశాడు. ఈయన టీవీగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు ఆ వైకుంఠం నుంచి రమ్మంటే రానంటాడు. పోనీ నా గద నాకివ్వరా బాబు అనన్నాడు. నేనివ్వనంటాడు. గద కూడా ఇవ్వనంటాడండి. నాకు గద కూడా నచ్చింది నేనివ్వనంటాడు. అప్పుడు యమధర్మరాజుకు కోపమొస్తుందన్నమాట. కోపమొస్తున్నప్పుడు నిన్నెలాగైనా నేను తీసుకెళ్తానంటే అప్పుడు శ్రీ మహావిష్ణువు మాట్లాడతారట. నా యొక్క అంటే నా నామమును పట్టుకున్న, నా ద్వారంలోకి ప్రవేశం పొందిన అతడికిక మరణం అనేది లేదు. అతనికిక దుఃఖం అనేది లేదు. నరకలోకం అనేది లేదు. ఎప్పటికీ అతడు శాశ్వతుడిగా నాతోనే ఉండిపోతాడు అని చెప్పేసి మరి శ్రీ మహావిష్ణువు అన్నప్పుడు, మరి ఇక వాడిని గద ఇవ్వరా బాబు అంటే చాలా సేపటికి యమధర్మరాజుతో బ్రతిమిలాడించుకున్న తర్వాత ఆ గద ఇస్తే, అప్పుడు శ్రీ మహావిష్ణువు చెప్పారట. "నువ్వు చూసావా? నువ్వందరికీ కూడా కంటికి కనిపిస్తున్నావు గాబట్టి నీకిన్ని ప్రమాదాలొచ్చాయి." ఇక్కడ యమధర్మరాజు అవమానం పొందాడు గదండీ! అవమానం పొందాడు గాబట్టి అప్పుడు శ్రీ మహావిష్ణువు అన్నారట. "నువ్వు అందరికీ కనిపిస్తున్నావు గాబట్టే నీకిలాంటి పరిస్థితొచ్చింది. అయినా ఆ వ్యక్తుల యొక్క ఆ భావాలు నీకెందుకు నాయనా? వాళ్ళు చేసిన పాపపుణ్యాలను బట్టి వాళ్ళని తీసుకువెళ్ళాల్సి ఉంటుంది గానీ, నీకు నచ్చినట్టుగా వాళ్ళనెందుకు అలా వదిలేస్తావు? అంటే నువ్వు వాళ్ళకి కనిపించకు. వాళ్ళ యొక్క స్పందనలకు నీకవసరం లేదు" అని చెప్పేసి చెప్తే అప్పటినుంచి యమధర్మరాజు దండధరుడైనటువంటి యమధర్మరాజు కంటికి మనందరం కూడా ప్రాణాలు విడిచి వెళ్ళిపోయేటప్పుడు కంటికి కనపడకుండానే యమదూతలొచ్చి మనల్ని తీసుకెళ్తూ ఉంటారట. అప్పటినుంచి యమధర్మరాజు కంటికి కనపడటం మానేశారు. అంటే అతడు చూడండి సశరీరముతో వైకుంఠాన్ని దర్శనం చెయ్యాలనే మాట ఎక్కడో పురాణంలో ఎక్కడో విన్నాడన్నమాట. విని తన కోరికను ఏం చేశాడు? తీర్చుకునే ప్రయత్నంలో శాస్త్రం చెప్పిందనే కదండీ! ప్రవచనంలో విన్నాడంటే శాస్త్రంలో చెప్పబడిన మాటే కదా! ఇది జరిగి తీరుతుంది. సశరీరంగా కూడా వెళ్ళవచ్చు అని ఎవరో పెద్దలు మాట్లాడిన మాటని వాడు గుర్తుపెట్టుకున్నాడు. శాశ్వతంగా వైకుంఠంలో ఉండిపోయే స్థితి పొందాడంటే దీనంతటికి కారణం భగవంతుడు శాస్త్రంలో చెప్పిన విషయాలను ఆచరించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే ఇక్కడ చూడండి ప్రహ్లాదుడి గురించినటువంటి జ్ఞానం మనందరికీ తెలుసండి. ఆ పిల్లవాడు ఇక నేను శివుణ్ణి ప్రార్థిస్తాను. శివుడు నన్ను కాపాడుతాడు. అతడుండగా నాకు మృత్యు ఎలా వస్తుంది అని చెప్పేసి ఇంతమంది కూడా భగవద్భక్తులైతే అందరి చేత అవమానించబడింది ఎవరు అంటే యమధర్మరాజేనండి ఎక్కువగా చెప్పాలంటే. ఎందుకు? యమధర్మరాజు అవతలి వాళ్ళ యొక్క కర్మలలో ఉన్నటువంటి ఏదైతే ఫలం పూర్తవుతుందో వెంటనే వాళ్ళని తీసుకెళ్ళాలి. కానీ భగవంతుడికి భక్తులుగా ఉండి శాస్త్రం నందు చెప్పబడిన సత్యాలన్నింటినీ కూడా ఎవరైతే అనుభవపూర్వకంగా మార్చుకున్నారో అలా మార్చుకున్నటువంటి వాళ్ళని మరి యమధర్మరాజు కూడా మరి ఆయన తీసుకువెళ్ళలేడండి. అంటే కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఇలా కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయ. నేను చెప్పిన విధంగా నిష్కామ కర్మ. ఒక పని చేసేటప్పుడు ఫలితాన్ని కోరకుండా, ఇంకా ఉత్సాహంతో ఏదైతే ఒక పని అప్పచెప్పబడిందో, ఆ అప్పచెప్పబడినటువంటి పనిని ఎవరైతే సంతోషంగా స్వీకరిస్తారో అది కష్టమైన, సుఖమైన ఏవైనా ఇప్పుడు మనకి కష్టమైన, సుఖమైన వచ్చినప్పుడు వీటన్నింటినీ సమస్థితిలో తీసుకోవాలని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అసలు మనకు రాగద్వేషాలు ఎప్పటినుంచొచ్చాయి? మనుషుల్ని చూసినప్పుడొచ్చాయా? వస్తువుల్ని చూసినప్పుడొచ్చాయా? కాదు. ఇచ్ఛాద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత. సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప అని కృష్ణ పరమాత్మ 7వ అధ్యాయంలో మనకి 27వ శ్లోకంలో చెప్పారండి. ఆయన చెప్పిన మాటలే. ఆయనేమంటాడు? మీ అందరికి పుట్టుకతోనే ఒకరి మీద కోపం, ఒకరి మీద ద్వేషం. నాకు వంకాయ కూర ఇష్టముండదు. నాకు పులిహోర ఇష్టం. నాకు పలానా వ్యక్తి ఇష్టముండదు. పలానా వ్యక్తి పలానా పని చేస్తే నాకు నచ్చదు. ఇలాంటి ఇచ్ఛా ద్వేషాలు, రాగము, ద్వేషము ఎక్కడి నుంచొచ్చాయి? పుట్టుకతోనే నేను పూర్వజన్మల్లో చేసిన కర్మల ఫలితంగా నేనేం చేశాను? ఇక్కడ నాకేం జరిగింది అంటే మరి రాగద్వేషాలన్నీ బై బర్తే వచ్చాయండి. మరి మనకొక్కలికే వచ్చాయంటే సృష్టిలో ఉన్న సమస్త చర, అచర
కదలనటువంటి ప్రాణులన్నింటికి పుట్టుకతోనే గుణాలు వచ్చాయట. మరి ఈ గుణాలన్నింటినీ మనం ఏం చేయాలి? భగవంతుడు శాస్త్రమునందు చెప్పబడిన విషయాలను మనం ఆచరించాలంటే పరమాత్మ ఏమంటున్నారు? ఇప్పుడు మీకు కష్టం వచ్చింది. కష్టంలో మీరు కృంగిపోమాకండి అంటున్నారు. అదెలా కుదురుతుందండి? కష్టం వస్తే ఏడవడం మనకు ఎన్నో జన్మల నుంచి వచ్చు. ఏదైనా సుఖం వస్తే ఎన్నో జన్మల నుంచి ఆనందం పొంది అవతల వాడిని ఏడిపించడం మనకొచ్చు. మరి వీటన్నింటిని ఎట్లా పోగొట్టుకోగలం? ప్రయత్నంతో పోగొట్టుకోగలం. నిజంగానే పోగొట్టుకోగలుగుతామా అంటే, పోగొట్టుకున్న వాళ్ళు కనపడుతున్నారుగా మీకు. అంబరీషుడు కనపడుతున్నాడు. వీళ్ళందరికి కూడా పుట్టుకతో ఉన్నాయి కదా! ప్రహ్లాదుడున్నాడు, జనకుడున్నాడు. మరి సతీ సావిత్రి ఉంది. ఇలా ఎంతమంది లేరండి? సతీ అనసూయ ఉంది. ఎంతమంది లేరు? వీళ్ళందరూ శాస్త్రం నందు చెప్పబడినట్టుగానే ఆచరిస్తారని. ఇప్పుడు అక్కడి వరకు ఎందుకండి? పిల్లవాడు బాగా మొండితనంతో ఉంటాడు. మొండితనంతో ఉన్నటువంటి పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేస్తే మొదట చాలా కష్టంగా ఉంటుంది. తర్వాత అక్కడున్న పరిస్థితులకు ఆ పిల్లవాడు ఏమైపోయాడు? చక్కటి పిల్లవాడైపోయాడు. మొండితనం లేకుండా ఏ మాట చెప్పినా వినగలిగిన స్థితి వచ్చిందంటే వాడికి అభ్యాసం ద్వారా వచ్చిందా? లేకపోతే మొండి పిల్లవాడని స్కూలుకు పంపించకుండా ఇంట్లో ఉంటే వస్తుందా? వాడిని ఏం చేసాం? చక్కగా పాఠశాలకు పంపించాం కాబట్టి ఆ పిల్లవాడు ఏమయ్యాడు? చక్కగా దిద్దబడ్డాడు. మనం కూడా గురువు అనే పాఠశాలలో చేరాలి గదండీ! మరి గురుకుల విద్య నేర్చుకోవాలి కదండీ! గురుకుల విద్య నేర్చుకొని మనం కూడా శాస్త్రంలో చెప్పినట్టుగా ఆచరిస్తేనే కదా మన జీవితాలను కూడా దిద్దుకునేది. మన జీవితాలను దిద్దుకోవాలంటే పరమాత్మ అంటున్నారు, మీ అందరికీ శాస్త్రం తెలియాలి. శాస్త్రం తెలుసుకోవడానికి కొంత సమయం కేటాయించుకోండి. శాస్త్రంలో చెప్పబడిన ప్రతి విషయాన్ని ఆచరించే ప్రయత్నం చేయండి. ఆచరిస్తే బ్రహ్మానంద పదవినే పొందుతారు. కాబట్టి ఇక్కడ ఆయన ఏమంటున్నాడు? లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. అంటే ఇక్కడ ఆయన చెప్తున్నాడు, ఆచరణతో భగవంతుణ్ణి చేరిన వాళ్ళ గురించి చెప్పాడు. ఇంకొక మాట ఏం చెప్పాడు ఇక్కడ? లోక సంగ్రహమేవాపి, ఇతరులకు అంటే లోకంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ జగత్తుకు మీరు చేసే ఉపకారం ఏమిటి అంటే, మీ దగ్గర ఏదో ఒకటి ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఏమన్నాడు? యద్యద్ విభూదివత్సత్వం శ్రీమదూర్జితమేవ తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం అన్నారు. అంటే కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? ఒక్కొక్కరిలో ఒక్కొక్క ప్రత్యేక లక్షణం ఉంటుందన్నారు. ఎవరెవరిలో ఏదైతే ప్రత్యేకత ఉందో అది నా గుణంగా గమనించండి. ఒక వ్యక్తి చాలా పాపాలు చేస్తాడు, కానీ అతనిలో ఒక మంచితనం ఉంటుంది. ఆ మంచితనం నాది అని గుర్తించండి. సృష్టిలో ఏ ప్రాణిలో అయినా ఒక ప్రత్యేకత ఉంటుంది. గులాబీకి ఎన్ని ముళ్ళులున్నా దాని యొక్క సుగంధము చేత దాన్ని ఏం చేసుకుంటాం? మన సొంతం చేసుకోవాలనుకుంటాం. అదే విధంగా సమస్తమునందు ఉన్నటువంటి మంచిని మీరు స్వీకరించాలి. ఆ మంచిలో నన్ను చూడండి అని పరమాత్మ చెప్పారనమాట. అంటే భగవంతుడు మనందరికీ ఏమంటున్నారు? లోకములో మీకంటూ ఏదో ఒక ప్రత్యేకత ఉంది. ఒక వ్యక్తికి పాటలు పాడటం వచ్చండి. ఆ పాటలను ఏం చేయాలి? ఎవడినో పనికి మాలిన వాడిని పొగిడే ప్రయత్నం కాకుండా భగవంతుడిని పొగిడే ప్రయత్నం చెయ్యండి. భగవంతుడి యొక్క గొప్పతనాన్ని స్తుతి చేస్తూ మరి భగవద్భక్తులుగా ఉన్న వారికి మీ యొక్క గానాన్ని వినిపించండి. అప్పుడేమవుతుంది? అప్పుడు ఈ ఎవరైతే భగవద్భక్తులుగా ఉన్నారో వాళ్ళు మీ పాట చేత పారవశ్యాన్ని పొందుతారు. భక్తుల రూపంలో లోపట ఉన్నటువంటి పరమేశ్వరుడు పారవశ్యాన్ని పొందుతాడు. ఇప్పుడు చూడండి, మీ అందరూ కూడా ముక్తిని పొందుతారు. అంటే మీ దగ్గర ఉన్న దానిని ఎవరికి అందించడానికి ప్రయత్నం చేస్తారు. కృష్ణ పరమాత్మ భగవంతుడి జ్ఞానాన్ని ఎవరెవరికి పంచమన్నాడు? ఇదం తే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచా శుశ్రూషవే వాచ్యం నచ మాం యోభ్యసూయతి. నా యొక్క జ్ఞానము పొందాలనుకునే వారికి, భగవంతుడి నామం స్తుతి చేసే వారికి, భగవంతుడి కథలు వినటంలో వారికి మక్కువ ఉన్నవారికి, భగవంతుడు చెప్పే జ్ఞానాన్ని తెలుసుకొని వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం చేసే వాళ్ళకి నా మాటలు చెప్పండి. అది పాట కావచ్చు, మాట కావచ్చు, ఏదైనా. నేను చెప్పిన విషయాన్ని మరి ఎవరైతే ధిక్కరిస్తుంటారో, ఎవరైతే భగవంతుడు ఎక్కడ ఉన్నాడని ప్రశ్నిస్తుంటాడో, మరి ఆ ప్రశ్నించే వాడికి ఎవరికి కూడా నా జ్ఞానం చెప్పకండి. నా మాటలు వినడానికి ఇష్టం లేని వారికి చెప్పకండి. మీకు బాగా గొంతు బాగుంది పాడటానికని మరి మరి భగవంతుడి యొక్క తత్వాన్ని వినిపిస్తున్నారు, అతనికి ఇష్టం లేదు. ఇష్టం లేని వాడికి భగవంతుడు చెప్పమంటున్నారా లేదా? వద్దంటున్నాడని. ఎవరైతే భగవంతుడి కథల చేత రమిస్తుంటారో, భగవంతుడి మాటల చేత
మరి ప్రీతిని పొందుతుంటారో, భగవంతుడు చెప్పే కర్తవ్యాన్ని ఆచరించడం కోసం ఎవడైతే వినడం కోసం ప్రయత్నం చేస్తున్నారో, అటువంటి వారికి నా జ్ఞానాన్ని చెప్పండి. తెలుసుకున్న తర్వాత మనమేం చేయాలి? లోకాన్ని ఉద్ధరించే నిమిత్తంగా మనం ఖచ్చితంగా కర్మ చెయ్యాలట. నీకెంత జ్ఞానం ఉన్నప్పటికీ పర్వాలేదు. నీ యొక్క జ్ఞానము నీ దగ్గర ఏదైతే ఉందో, అందరికంటే మనందరికీ కూడా అంటే పరమాత్మ ఏం చెప్తాడంటే, ఈ సృష్టిలో ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకత ఉంటుంది. మీ ప్రత్యేకత ఏంటో మీరు పట్టుకోండి. మిగిలిన ఎన్ని విషయాలలో మీకు లోపాలున్నా, మీకున్న ఒక ప్రత్యేకతను పట్టుకొని, ఆ ప్రత్యేకతను 10 మందికి పంచే ప్రయత్నం చేయండి. అలా ప్రయత్నం చేస్తే మీరు నాకు నచ్చుతారు. మీ లోపట ఉన్న దుష్ట గుణాలన్నీ నేను పోగొడతానని పరమాత్మ మనకొక మంచి సలహా ఇస్తున్నారన్నమాట. అందరూ గుర్తించండి ఫస్ట్. మీరు ఏ పని చేస్తే నలుగురు పొగుడుతారు. మీరు 99 పనులు చేస్తే అందరూ ద్వేషిస్తారనుకోండి. ఒక పనిని అందరూ పొగుడుతారనుకోండి. ఆ ఒక్క పని వైపు మీ యొక్క దృష్టిని మరలించి 99 పనులు చేయడం మానేసి, ఆ ఒక్క పని ద్వారా లోకాన్ని మెప్పించే ప్రయత్నం చేయండి. అప్పుడేమవుతారు? మీరందరూ నన్నే పొందుతారని గొప్పదైన సలహా మనకు పరమాత్మ ఇస్తూ ఉన్నారు. మరి ఇటువంటి సలహాను ఇస్తూ పరమాత్మ అంటున్నారు, మీరందరూ ఆచరణ పూర్వకంగానే జీవించాలి. మీ యొక్క ఆచరణే లోకానికి ఏమవుతుంది అంటే ఆదర్శమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా శ్రేష్ఠుడే. మీ శ్రేష్ఠత్వాన్ని మీరు తెలుసుకోకపోవడం వల్లనే ఇవాళ మీరు కష్టపడుతున్నారు కానీ, మీ శ్రేష్ఠత్వాన్ని తెలుసుకోండి. దేహ సంబంధమైన, కుల సంబంధమైన, రూప సంబంధమైన, ఇంకా ఏదో విషయాల చేత మీరు తక్కువ అనే భావన చెందుతున్నారు. ముందు మీరు ఆత్మ అనే భావన మీరెప్పుడూ మనసులో పదిలపరుచుకోండి. మీరు ఇతరులకు ఏది చేస్తే నచ్చుతుందో ఆ నచ్చే పనినే అందరికీ అందించే ప్రయత్నం చెయ్యండి. ఆ ప్రయత్నం చేస్తే మీరు కూడా శ్రేష్ఠులవుతారని పరమాత్మ మనకున్నటువంటి దేహ సంబంధమైన విషయాలలో ఏవైతే సందేహాలుంటాయో, సందేహాలన్నీ నివృత్తి చేసే ప్రయత్నంగా తర్వాతి శ్లోకంలో మనకు వివరణ చేయబోతూ ఉన్నారండి. దానిని మనం రేపు తెలుసుకుందాం. ఓం సహనావతు सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणचक्षुः श्रोत्रमतो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं मा अहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरणोद निराकरणमस्त्व निराकरणं मे अस्तु तदात्मनि निरतेया उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ओम शांति शांति शांति। हरि ओम स्वस्ति।